సిద్ధపడండి. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. దేవుని వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమె కుడి వచ్చినందుకు ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఇక్కడ రాయబడినటువంటి సందర్భమును జాగ్రత్తగా మనం గమనించి ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నటువంటి మాటల్లో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎలాగ మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. ఎక్కడి నుంచి పంపబడ్డాడు ఈ మనుషుడు? దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు దేవుడు. అయితే దేవుడు ఈ మనుష్యుని దేనికోసం పంపించాడు? బాగా గమనించి ఆలోచించినప్పుడు మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. బాగా వినండి. నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై. ఏమి సిద్ధపరచాలంట? మార్గము. అంటే ఏ మార్గము సిద్ధపరచబడాలి? బాగా ఆలోచించాలి. అమ్మా, అరిసే ఓపిక నాకు లేదు, వినేవాళ్ళేనండి, మిగతా వాళ్ళు మేలకొని ఉన్నారు. అరిసే ఓపిక నాకు వాళ్ళే దయచేసి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. ఇక్కడ ఈ మనుష్యుడు దేనికి వచ్చాడంటే మార్గమును సిద్ధపరచుటకై. దేనిని సిద్ధపరచడానికంట? మార్గమును సిద్ధపరచుటకై. ఎక్కడంటే మీరు బైబిల్ గ్రంథంలో నుంచి ఈ వాక్యాన్ని మీరు బాగా గమనించి ఆలోచిస్తే లూకా సువార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ ఆయన గురించి చాలా స్పష్టంగా ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్త చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆ దినముల యందు బాప్తీసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. బాగానండి. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యములో కేక వేయు నొకని శబ్దము. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రావాలని దేవుడు నిర్ణయించినప్పుడు యేసు ప్రభు వారి కంటే ముందుగా యోహాను గారిని పంపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ చూస్తున్నాం. యోహాను గారు వచ్చి ఏమి చెప్పడం ప్రారంభించున్నాడంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏమని మాట్లాడుతున్నాడు యోహాను గారు వచ్చి?
పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అని చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు వారి కంటే ముందుగా చివరి ప్రవక్తగా యోహాను గారి గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయనను పంపించటానికి ముందుగా మనుషులను సిద్ధం చేయాలి, ఒక మార్గమును రెడీ చేయాలి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే, యోహాను గారు దేవుని యొద్ద నుండి పంపబడ్డాడంట. యోహాను గారి గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఆయన అంటున్నాడు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అంటున్నాడు అని చెబుతూ కిందికి వచ్చిన తర్వాత ఒక మాట ఏమన్నాడంటే, బాగా వినాలి. అక్కడ వచ్చిన తర్వాత ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అతడు పరిసయ్యులను సద్దుకయ్యులను అనేకులు బాప్తిసం పొందుటకు వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. ఏ ఫలాలు ఫలించాలి? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడని యోహాను గారిని పంపించాడు దేవుడు చెప్పటానికి. యోహాను గారు వచ్చి చెప్పినప్పుడు యోహాను గారిని అందరూ ఏమంటున్నారంటే, ఇదిగో ఇతడు దెయ్యము పట్టినవాడు, ఇతడికి ఏమీ తెలియదు. ఎలాగంటే అతను జీవితం ఎలా ఉంది మీ అందరికీ తెలుసుగా. ఎలా ఉంది అతడి జీవితము? అరణ్యములో ఉంటూ ఒంటె చర్మము కప్పుకొని మిడతలను పుట్ట తేనెలను తినేవాడు. ఎవరన్నా వాళ్ళ మాటలు వింటారా? అడవిలో నుంచి ఒకడు వచ్చి మన జీవితం తింటామక్క. పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళ జీవితేనే వినట్లా. అడవిలో నుంచి వచ్చి తిక్కలోకి వచ్చి మనతో మాట్లాడితే మనం వింటామా? అరే నీకే పోలేదు మాకేం చెబుతారంట. అవునా కాదా? నీకే తెలియదు మాకేం చెప్తామంట. ఎందుకంటే దేశమును భూమి మీద ప్రజలను చూడటానికి దేవుడు భూలోకమును చూసినప్పుడు భూమి పాడైపోయింది. ఆది కాండంలో పాడైపోయింది, మరలా చూసినప్పుడు పాడైపోయింది. యోహాను గారిని పంపిస్తూ ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు వెళ్ళి ఆయన మార్గమును సిద్ధపరచుడి. ఎలాగ మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఆయన త్రోవలను సరాలము చేయుడి. అక్కడ కిందకి వచ్చిన తర్వాత మాట్లాడుతూ చాలా చాలాగా ఉంటుంది. ఏమంటుందంటే, ఇదిగో లోయలను పూడ్చుడి, ఎత్తు పల్లాలను సదును చేయుడి అని రాయబడింది. అంటే లోయలున్నాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి. ఒక దిక్కు లోయ ఉంటుంది, ఒక దిక్కు ఎత్తు ఉంటుంది. అప్పుడు ఎటువంటి దక్క రోడ్డు ఇట్టా ఉంటది కదా, గుంతలు మెట్టలుగా ఉంటది కదా. గుంతలు మెట్టలుగా ఉన్నప్పుడు మనం ఆటోలో కానీ బస్సులో పోతుంటే ఎత్తేస్తుంటది. అవునా కదక్క? ఎత్తేసినప్పుడల్లా నడువులు పోతుంటాయి. అప్పుడు నువ్వు బాగా తోలమంటే ఏం తోలుతావు? ముందు రోడ్డు బాగా చేయాలి కదా. ఇప్పుడు కంప్లీట్ ఊరి మీద ఇవ్వాలి, డ్రైవర్ మీదనా? రోడ్డు బాగలేదు కదా. ఇప్పుడు రోడ్డు సరళం చేయడానికి వచ్చిండు ఆయన. ఎత్తు పల్లాలు సదును చేయాలి. అక్కడక్కడ ఏమున్నాయంట? గొంతలు ఉన్నాయి. ఈ గొంతలను ఏం చేయాలి? పూర్తి చేయాలి. అక్కడక్కడ ఎత్తులు ఉన్నాయి, ఎత్తులు ఏం చేయాలి? కొట్టేయాలి. బాగా వినండి. ఈరోజు మనిషి జీవితం కూడా అలాంటిది. కొంతమందిలో గర్వం ఉంటుంది, కొంతమందిలో అహంకారం ఉంటుంది, కొంతమందిలో పాపం ఇచ్చలివిడితనంగా ఎక్కువైపోతుంది. కొంతమంది మంచిగా ఉన్నారని చెప్పుకుంటూ లోపల కుళ్ళు, కుతంత్రం, అసూయ, ఈర్ష్య, దేశం ఈ చెప్పాలంటే 1, 2 కాదు. కానీ పైకి చూడటానికి అంతా బాగానే ఉన్నారు. ఎవర్రా దొంగతనం చేసిందంటే అల్లాడంటే ఈడు ముఖం చూస్తే అలా అనిపించలేదే అంటారు. మొఖాలలో ఏమన్నది? బుద్ధులలో కదా కొన్ని మొఖాలు చూస్తే అనిపిస్తాయి. ఈరోజు మొఖాలలో ఏమి లేదు, అందరూ యాక్టింగ్ చేయట్లేదు, బాగా నేర్చుకున్నారు. అప్పుడప్పుడు కొన్నిసార్లు పోయినప్పుడు అక్కడికి పోయి నిలబడ్డప్పుడు కొన్ని ప్రాంతాలకు డాక్టర్ గారి దగ్గర కానీ, పోలీసుల దగ్గర కానీ, కోర్టు దగ్గర కానీ పోయినప్పుడు, ముఖ్యంగా కోర్టు దగ్గర పోయినప్పుడు
నేను కోర్టు దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తుంటాను, ఎవరైనా పిలిచినప్పుడు వెళ్తుంటాను, తప్పదు కదా, సేవకుడిని పిలుస్తుంటారు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ లాయర్ నిలబడతాడు. నాకు తెలిసిన ఒక ఆయన లాయర్ మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన నిలబడతాడు, పాస్టర్ గారు మీరు కొద్దిగా అక్కడ కూర్చోండి అంటాడు. బాగా క్లోజ్గా మాట్లాడతాడు. పక్కన కుక్క పెడతాడు. ఇదిగో వస్తున్నాడు చూడు, వాడి ఇంట్లో చేసిన అఘాయిత్యం అంతా ఇంత కాదు, కనీసము 2-3 చంపినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంత నీచాతి నీచుడు నా దగ్గరకు వచ్చి ఎంత వినయముగా, ఎంత పద్ధతిగా, ఎంత బాగా మాట్లాడతాడు ఒకసారి చూడమని చెప్పాడు. ఆ పక్కన నేను నాకు చేసుకోకున్నాను. ఆ మనిషి వచ్చి చెబుతుంటే ఆయన చూసి ఆయన మీద పెట్టిన కేసుకు అసలు సంబంధం లేదు. ఆయన చూస్తే ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిన దానికి సంబంధమే లేదు. మామూలుగా అయితే కొన్ని కంప్లైంట్ ఇచ్చినప్పుడు పద్ధతులను బట్టి బుద్ధులను బట్టి ఇచ్చేస్తారు. అంతా మాట్లాడాడు. అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు లాయర్ గారి దగ్గరికి వెళ్ళి, అది కాదన్నా నేను సార్ అన్నా అంటే ఎక్కువ శాతము ఆయన బాగా క్లోజ్ కాబట్టి, ఏందన్నా ఏనట్టు చేశాడంటే నీకు అర్థం కాలేదు, నా దగ్గర నటిస్తున్నాడు, వాడు నిజ జీవితం అది కాదు అంటున్నాడు. వాడు ఎంత దుర్మార్గుడు తెలుసా, ఎంత నీచాతి నీచుడు తెలుసా, కన్న బిడ్డనే అవసరం వచ్చినప్పుడు పక్కలోకి రమ్మని పిలిచిన పనికి మానోడని చెప్పాడు. మరి చూస్తారు అడిగాడంటే, అలా చూసేనే ఆ లోకమంతా మోసపోతున్నారు జనాలను. పైకి చూసే మోసపోతున్నాడు, లోపల ఎంత నీచాతి నీచుడో తెలుసా. వాడి నిజ స్వరూపము నేను తెలుసుకోవటానికి ఎక్కువ శాతం నా దగ్గరకు వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పొద్దు అన్నప్పుడు, వీళ్ళు చేసేది ఏంటంటే డాక్టర్ల దగ్గరికి, లాయర్ల దగ్గర ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. ఏమంటారు తెలుసు, వాళ్ళు ఒకటి కేసు తీసుకునేటప్పుడు జరిగింది ఏదో జరిగినట్టు చెప్పు, నువ్వు అట్టా ఇట్ట చెప్పినవంటే నేను తీసుకొని కేసు అంటాడు. ఉన్నది మొత్తం కక్కేయాలి వాడి దగ్గర. కక్కలేదనుకో కేసు రివర్స్ అయిపోద్ది, తర్వాత బాధపడాల్సి వస్తుంది. నేను నీ పక్షాన వాదించాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పమంటాడు. వాడు చెప్పిన దానికి మొత్తం ఆపోజిట్గా రాసి పెడతాడు. అతను రాసి పెట్టిన తర్వాత ఆయనకేమంటాడంటే, వాళ్ళు ఎవరైనా నువ్వు వీళ్ళను కొట్టావా తిట్టావా అన్నప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలంటే అసలు ఆ మనిషి ఊరు నీకు తెలియనట్టు నువ్వు నిలబడాలని చెప్పాడు. అలా ఎలా నిలబడతారు అన్నట్టు, అంతే వీళ్ళన్నిటిలో ఆరితేరినోళ్ళు. అర్థమవుతుంది ఇదేంటంట, అన్నిటిలో ఆరితేరినోళ్ళు. కొన్నిసార్లు పోయి చూసినప్పుడు చెప్తుంటారు, పోలీసు వాళ్ళ దగ్గర పోయి తీసుకున్నప్పుడు, ఏందిరా తప్పు చేసామంటే, తప్పు అంటే ఏంది సార్ అంట. తప్పు అంటే ఏందంటున్నారంటే, ఇప్పుడు ఎవరు ఫూల్స్ అయిపోయారు ఇక్కడ, వీడు చేసిన దుర్మార్గం ఎంత ఆడిది, వాడు చేసే పని చూడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనుషులను చూసినప్పుడు మనుషుల యొక్క జీవితాలు తగలబడిపోయాయి. అందుకేమన్నాడు తెలుసా, ఇదిగో మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. కొంతమందిని చూస్తే అసలు వీళ్ళేనా ఈ పనులు చేసింది అనిపిస్తుంది. వాళ్ళ యొక్క ముఖ లక్షణాలు కానీ, వాళ్ళు నిలబడే పద్ధతి కానీ, వాడు కూర్చుండే పద్ధతి కానీ, ఒకటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండకూడదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉండవలసింది ఏంటంటే, తప్పు చేసినాడు ఏం చేస్తాడు తెలుసు, ఎక్కువ తప్పులు చేసేటువంటి వాళ్ళ దగ్గర ఉండేది ఏంటి తెలుసా, అతి మర్యాద. ఏంటిది, మర్యాద కాదు, అతి మర్యాద. ఎలాగంటే వాళ్ళు రాగానే సరిపోకుండా సార్ నేను డ్రింక్స్ తాగుతారా, ఏమైనా కావాలి, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాండి ఏంది. ఈ ఓవర్ యాక్షన్ చూస్తే ఆయన అంటాడు, అలా ఆయన అంటాడు అదొకటి, అన్న పాస్టర్ గారు ఎవరైతే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తారో వాడు ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు. ఉన్నది ఉన్నట్టు ముఖాన మాట్లాడుతుంటే ఇటు తప్పు చేయలేదు అంటారు. ఏం సార్ అలా చెప్తాను, అంతే మమ్మల్ని చూసి ఒకలాగా, మేము లేనప్పుడు ఒకలాగా మాట్లాడేవాడిని అసలు నమ్మకాకుండా. ఇక్కడ దేవుడు తన దగ్గర నుంచి బాప్తిస్మిచ్చి యోహాను పంపిస్తున్నాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతడు భూలోకంలోనికి వచ్చి భూమి మీద ఉన్నటువంటి శాస్త్రులను పరిశీలతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఇదిగో మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. ఏమంటున్నాడు అక్కడ చదివినటువంటి మాట చూడండి, అనేకులు బాప్తిస్మం పొందుటకు వచ్చుట చూసి సర్ప సంతానమా
రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? అంటే ఇప్పుడు ఉగ్రతను తప్పించుకోవటానికి ప్రవర్తిస్తున్నారా, మనుషులను నమ్మించడానికి ప్రవర్తిస్తున్నారా? ఇప్పుడు చెప్పాలి. ఉగ్రతను తప్పించుకోవటానికి బ్రతుకుతున్నారా, మనుషులను నమ్మించడానికి బ్రతుకుతున్నారా? వీళ్ళు అలా బతకట్లేదంట, మనుషులను నమ్మించడానికి బతుకుతున్నారట. ఎంత వినయం తెలుసా, ఎంత పద్ధతి తెలుసా? ఓవర్ యాక్షన్ ఎలా ఉండదంటే, మాటకు ముందు క్షమాపణ, మాట తర్వాత క్షమాపణ. కొన్నిసార్లు మేము పోతుంటాం, కొన్ని దిక్కులు పోతుంటాము. కొంతమంది, నేను ఎక్కువ శాస్త్రీయ పరిచయం కాబట్టి దేవుని సేవకుల గురించి మాట్లాడతాను, నాకు తెలిసింది అదే. మిగతా వాళ్ళ దగ్గరికి నేను ఎక్కువ వెళ్ళండి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? ఓవర్ యాక్షన్ చేస్తారు. ఫాస్టర్ గారు, మీకేమన్నా చేయాల్సిన మర్యాద తక్కువ చేసి ఉంటే నన్ను క్షమించండి. అసలు క్షమించేదేనికి నేను నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని ఎవరినైనా మేము పట్టించుకోకపోతే మమ్మల్ని అసలు క్షమించేదేనికి? పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమి లేదు. ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు? దాని వెనక పెద్ద ఏదో ఫీలింగ్ ఉంది. మీకు తెలుసా తెలియదు? మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీరు ఇంటికి పోగానే అక్క వనుకో, లేదా అత్త వనుకో, లేదా పిన్ని వనుకో, పిన్ని చికెన్ చేయమంటావా, మటన్ చేయమంటావా, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతావా, కూలింగ్ తాగుతావా, కాఫీ కావాలా, టీ కావాలా? నేను ఎంత ఎక్కువ అడుగుతుంది అర్థం కాలేదా? ఒక్కరోజే, రెండో రోజు ఉంటే నువ్వు ఎప్పుడు పోతావు? అంటే నీకు అర్థం కాలేదు. నేను ఎంత బాగా మర్యాద చేస్తుందంటే అర్థం ఏంటి? అది ఓవర్ యాక్షన్. ఆ ఉదయం పోతావు కదా, మధ్యాహ్నం చికెన్ తెచ్చి పెట్టుతురు, చికెన్ బాగా తింటావు, థమ్స్అప్ పోతారు, తాగుతావు. నేను సాయంత్రము నేను పోతానంటుంటే, ఉండులే అబ్బాయి నాకు ఇంటికాడ పనులు ఉన్నాయి, నేను పోవాలి కంపల్సరీ. ఒక్క పూట ఉండరాదంటే, లేదు ఖచ్చితంగా పోవాలంటే, అయితే పోయి రాపో. మరిసిపోయి ఉండమన్నారని మరుసటి రోజు కూడా ఉన్నవా? పొద్దున్నే టీ నీళ్ళు కూడా గతుండవు, టీ నీళ్ళు కూడా గతుండవు. పొద్దున్నే మంచం మీద బట్టలు తీయటానికి రారు, నువ్వే తీసేసుకోవాలి, మంచం నువ్వే ఎత్తుకోవాలి. తర్వాత బాత్రూమ్ ఆడిందని అడిగితే బాత్రూమ్ కూడా తెలియదు. అది కాదు బా, నిన్నేంది అంత పద్ధతి ఏంది? ఓవర్ యాక్షన్. అది నీకు అర్థం కాలేదు. తప్పు చేస్తున్నటువంటి వాళ్ళ మనసులలో ఉండేది ఓవర్ యాక్షన్. ఆ ఓవర్ యాక్షన్ చూసి వాళ్ళని ఏమంటున్నాడంటే, ఇదిగో మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించటంలా, మీరంతా యాక్టింగ్ చేస్తున్నారు అంటున్నాడు. ఆయన అనేకులు వచ్చారంట బాప్తీసం పొందుకోవటానికి ఆయన దగ్గరికి. వాళ్ళందరం చూసి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకునేందుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? ఎందుకయ్యా మేము బాప్తిజం పొందటానికి వచ్చాం కదంటే, మారు మనసుకు తగిన ఫలాలు నీ దగ్గర లేవు. నువ్వు మాట్లాడేది ఒకలాగుంది, చేసేది ఒకలాగా ఉంటుంది. తెలుసా? మాట్లాడేది ఒకలాగా, చేసేది ఒకలాగంటే తెలుసా? ఇప్పుడు నన్ను చూసారు ఏం చెప్పండి? ఏం లేదు. అప్పుడప్పుడు మీరు మనకు మామూలుగా అయితే చర్చిలలో ప్రార్థనల దగ్గర ఏం చేస్తారంటే, థమ్సప్ కానీ పలహారం కానీ పెడుతుంటారు కదా. ఎక్కువ శాతం ప్రార్థనలు అన్న తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. ఇదేమి నేనేం దొంగతాపరికంగా, ఇదేం దాచిపెట్టుకునేగా ఏముండదని అసలు చెప్పండి, ఉండదన్నట్టు చెప్పేస్తాను. నాకేం కొంపడం మునిగిపోయింది ఏం లేదు. అలాంటప్పుడు కొన్నిసార్లు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, లడ్డు ఇచ్చారు అనుకోండి, నాకు తినబుద్ధి కాకపోయింది అనుకోండి, శాంతమ్మ ఉంది అనుకోండి, తినప్పుడు నాకు వద్దు అని చేసి చెయ్యేమో చాపేది, నోటితోనే వద్దని. అది అర్థమైంది? నిజంగా నాకు కావాలని తీసుకుని కొడతారక్క. మరి ఎందుకు అలా చేస్తున్నారు చెప్పండి? ఎందుకు అలా చెప్పండి? జనాల దృష్టిలో తినటం లేదు అనిపించుకోవాలి, చెయ్యి ద్వారా తింటున్నాను అనిపించుకోవటానికి. ఎప్పుడైనా డబ్బులు ఇస్తున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? వద్దు అనకూడదు, వద్దు అంటుంటారు. తర్వాత ఏం చేస్తారు? చేయి చాపుతుంటారు. ఇంకా అక్కడ అలవాట్లేదు అంటారు. మనం ఒరే చోట మీటింగ్కి వెళ్ళావు కదా, ఆ రోజు అయితే పాస్టర్ గారు ఏమన్నారంటే, పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత కానుక పెట్టమన్నాడు. నేను తీసుకోను అన్నాను. ఎందుకంటే ఎక్కడికైనా వాక్యం చెప్తేనే కానుక తీసుకుంటాను, ఓరకొచ్చి కూర్చొని నేను కానుక తీసుకోను అన్నాను. వీళ్ళందరూ తీసుకున్నదంటే వాళ్ళతో నాకేం పని? వాళ్ళందరితో నాకు పని అక్క? నా మనస్తత్వం మాట్లాడిది. మరి వాళ్ళలాగా నేను ఉండాలంటే కుదరదుగా, నాకు అవసరం లేదని చెప్పాను. మాకు బాధ అంటే, ఇప్పుడు నేను వచ్చి కనుక తీసుకొని పోయినందుకు మీకు బాధ అయ్యిండొచ్చు, నాకు శాపం. అది మీకు తెలుసో తెలియదు. ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళినా
నేను వెళ్ళిన చోట వాక్యం చెబితేనే వాళ్ళు ఇస్తే తీసుకుంటా. వాక్యం చెప్పకుండా కూర్చొని ఎక్కడ తీసుకోండి. ఎందుకంటే బైబిల్ ఏం రాయబడింది తెలుసా మీకు? పనివాడి జీతానికి పాత్రుడు. పని చేయకుండా జీతం తెచ్చుకుంటావు అని తిట్టుకోరక్క. మీకు ఉదాహరణకు మీరు గేడింగ్కి పిలిచారు అనుకున్నాను. ఉదాహరణకి ఏమనుకుంది, మేము బెలవంలో ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను. పిలిచారు అనుకోండి, వచ్చినమ్మట ఆడ కూర్చొని కుర్చీలో కూర్చొని మీకు అందరికీ మాటలు చెప్తా, వ్యవహారం చెప్తా కూర్చొని అందరితో మధ్యాహ్నం అవుద్ది, వచ్చి భోజనం చేసి మళ్ళీ వచ్చి సాయంత్రం దాకా వ్యవహారం చెప్పిన అనుకోండి, అందరికి ఇచ్చినట్టు నాకు 300 ఇతరా. అందరితో కూర్చున్నావు కదంటే కూర్చుంటే డబ్బులు ఇచ్చే పని అయితే బాగుండు కదా. ఒక 20 కట్లు లేకపోతే ఒక 50 కట్లు లేకపోతే ఒక 100 కట్లు ఒప్పదిస్తే గేడింగ్ డబ్బులు ఇస్తారు. కూర్చొని వచ్చినానంటే అదే చెప్పాను, పని చేయకుండా జీతానికి నేను పాత్రుని కాదు, పని చేస్తేనే పాత్రుణ్ణి. నేను ఆదివారం కానీ శనివారం కానీ ఎప్పుడైనా బుధవారం కానీ ఎక్కడైనా మీటింగ్లు కానీ ఏ ప్రదేశానికి వెళ్ళినా వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు పావలిచ్చిన 10 రూపాయలు తీసుకుంటాను. వాక్యం చెప్పని చోట అసలు తీసుకొని అసలు అవసరం. వాళ్ళు అంటారు సేవకులను మేము ప్రేమించాం కదంటే, మీరు సేవకులను ప్రేమించవచ్చు, నేను దేవుని ప్రేమించానని చెప్తాను. ఈరోజు ఏమైపోయిందంటే ప్రారంభంలో అలవాటు బాగానే ఉంటుంది, ప్రారంభంలో బాగుంటుంది. కొత్త వాళ్ళు మోమాటం కోసం కదక్క, మోమాటం కోసం ఏమంటారు తెలుసు? మీరు అందరికీ చాలా మంచివాళ్ళు, మీరు అందరూ మోమాటం కోసం ఏమంటారంటే ఏమంటారు, పాస్టర్ గారు మీరు ఏమో అన్నం వండుకుంటారులే, నువ్వేం అవసరం లేదులే, ఒక పూట మా ఇంటికాడ తినిపోదు రమ్మని పిలుస్తారు. పాపం ప్రేమతో అప్పుడప్పుడు మేము ఏదైనా పోయినప్పుడు ఎక్కడికైనా ఇప్పుడు ఏంటంటారులే తినిపోదు రమ్మంటారు. ఒక పూట పెడతారు, 2వ పూట కూడా బావద్దు, మళ్ళీ 2వ పూట పెడతారు, 3వ పూట కూడా బావద్దు, రోజు పోతుంటే అప్పుడు ఏమంటారు, అనవసరంగా పిలిచాం కదా వెళ్ళని అంటారు. అంతేనా కదమ్మా? ఎవరైనా అంతే. మీ ఇంటి పక్కన వాళ్ళు అనుకోండి, పచ్చడి చేసుకుని అనుకోండి, ఏం చేసినాడు బొడికారం చేసి నేను పప్పు చేసిన వేస్తారామని పిలుస్తావు, పప్పు వేసి పంపుతావు. మరుసటి రోజు కూడా ఏం చేసినాడు అడిగింది అనుకోండి, ఈ రోజు చింతకు పచ్చడి అంటే అయితే నేను కూర చేసిన రమ్మంటావు. 3వ రోజు అడగరు, మళ్ళీ అడుగుద్దేమో. నిజాలయ్యి అబద్ధాలు కదా, నిజాలే. ఎందుకంటే నిజాలు చేదుగా ఉంటాయి. నిజం మాట్లాడితే ఊరికి నచ్చాం, అబద్ధాలు మాట్లాడితే నచ్చేది. ఏమంటారు తెలుసా, ఇదిగో మేము పప్పు చేసామంటే మాది కూడా ఇంట్లో కూర అంటే, లేదు కొద్దిగా వేసుకోకుండా వద్దులే నేను చేసింది బాగానుంది అయినా రుచి చూస్తాను కొద్దిగా వద్దని మరి రుచి చూస్తానని ఇది అంతేంది. అసలు ఎందుకు చెప్తుందంటే చేసేదేమో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందామని చెప్పుకుంటున్నారు, పోయి జ్వరపడుతున్నారు, ఎడబడతాడు. అంతేనా? ఎలుగోరుపాలెం డ్యాములు అనవసరంగా నన్ను ముంచాడు అంటున్నాడు ఆయన, అంతే కదా. నన్ను ఎందుకు ముంచారు వాళ్ళకి తీసుకెళ్ళి, నాకు శుభ్రంగా తాగటం ఇష్టమైతే ఆడ ముంచి నన్ను గోళ చేస్తున్నారు స్వామి అంటుండే. ఇప్పుడు ఊరు బాధ, మునిగినంత మాత్రాన మందు తాగితే ఏమన్నా అవుద్దా? వాడి మనసు మారినప్పుడు మందు తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు, బీడీలు తాగొచ్చు, అవసరమైతే నీళ్ళని బావిలో దిగి తాగొచ్చు. ఎవరికి బాధ్యులు గారు దీనికి? నేను చెప్తున్నాను ఇక్కడ, నేను బాప్తీసం తీసుకుని నా దృష్టిలో బాప్తీసం అంటే ఏంటంటే మనసు మారాలి. మన వాగుందక్క, ఇప్పుడు ఏమైతే వాగులు నీళ్లు ఇంతకుముందు పెద్ద మడుగులు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. అప్పుడప్పుడు బరిలో పోయినప్పుడు కానీ లేకపోతే పండ్లు పోయినప్పుడు కానీ గుడ్డెత్తు కనుక్కున్నప్పుడు ఎన్నిసార్లు మునిగి వచ్చి ఉంటారు. మునిగినప్పుడల్లా బాప్తీసమా? ఒకసారి మనము సముద్రంలో పోయినము, మునిగి వచ్చినము, బాప్తీసం అది అనవసరం. నేను ఎప్పుడే చెప్తాను, చాలా మంది వాడు బాప్తీసం తీసుకున్నాడు మళ్ళీ ఇలా చేస్తున్నాడంటే నేను చెప్తాను అది బాప్తీసం కాదు. మరి ఆదివారం రొట్టె రసం తీసుకున్నాడు, అది అసలు రొట్టె రసమే కదా వాడి దృష్టిలో. ఏదో అందరు తింటున్నాడు కాబట్టి నేను తిన్నాను కాబట్టి ఫీల్ అయితే తినేస్తున్నాడు. నిజంగా నువ్వు భయంతో భక్తితో తింటే నువ్వు చేసిన దానికి నువ్వు ప్రతిఫలం అనుభవించాలి. మరి నువ్వు అనుభవించట్లేదంటే అది నీ దృష్టిలో కానే కాదంట. అందుకని పౌలు గారు ఏమన్నారు తెలుసు, కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? ముందు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఓకే తర్వాత చదువుకోండి, నేను ఇప్పుడు రిఫరెన్స్ చూపాను. కానీ మీకు ఇంటికాడ ఆహారం లేదా, వీడికొచ్చి ఎగబడి తింటున్నారు. ఏంటంట, ఇంటి దగ్గర ఆహారం లేదు, ఎగబడి తినేస్తారంట. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఆకలితో ఉన్నాను అనుకోండి, పలారం తెచ్చి పెడితే నాకు కొద్దిగా ముందే తినేస్తే అది పలారం వేరు. ఈ రొట్టె రాగానే ఇంతంత తీసుకోవాలి కదా, ఒక్కొక్కళ్ళు ఇంతంత తీసుకుంటున్నారంట. ఎందుకని? అట్లా ఇంటికాడ తిని రావచ్చుగా. ఇప్పుడు ఉపవాసం అనుకున్నాను, బతిమలాడిరా. యేసు ప్రభు వారు 27 గ్రంథాలలో మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండమని చెప్పిర్రా? చెప్పలేదుగా.
ఏమన్నాడు? ఒకవేళ ఉండగలిగితే ఉండొచ్చు, ఉండలేకపోతే శుభ్రంగా తినేరండి అన్నాడు. నేను నిజం చెప్తున్నాను. చాలా మంది పాస్టర్లు వాళ్ళు ఏదో ఫీలింగ్ కోసం చెప్పేస్తారు. నేను నిజమే చెప్తున్నాను. ఉండగలిగితే ఉండొచ్చు, ఉండలేకపోతే తినరండి. వీడికొచ్చి కడుపులో నొప్పి లేస్తుంది, ఆకలి అవుతుంది, 3 రోజులు తినలేదు, నిన్న టాన్ తినలేదు, అనవసరంగా ఉన్నాను, ఈ గొడుగుడి కంటే తినొద్దు పౌదిగా తలకాయ నొప్పి లేకుండా. ఎవరు కాదక్క, మధ్యాహ్నము 1 గంట దాకా ఉపవాసం ఉండేటప్పుడు ఓకే, సాయంత్రం 3 గంటల దాకా ఉండాలంటే అప్పుడు వస్తుంటే లోపల లెక్కలు అర్థమవుతాయా? అప్పుడు అయిన తర్వాత ఏమంటారు తెలుసా? ఇంకా 3 గడియదు, తొందరగా ప్రార్థన చేస్తుంది, ఇంకా 3 గడియదు, తొందరగా ప్రార్థన చేస్తుంది, ఇంకా 3 గడియదు. నువ్వన్న 3 గడియారం మళ్ళీ పోయి తిప్పుకోపో. ఉండలేకపోతే నేను ఊరున్నామంటారు. అసలు బలవంతం ఊరని చేసిర్రా? నేను ఉండాలనుకుంటాను, నా ఇష్టం ఉంటే ఉంటాను, లేకపోతే పోతే నేను వేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లు బట్టి ఈ యొక్క ఉష్ణోగ్రత ప్రభావం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క బలం అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవటం వల్ల కొంతమంది ఉండలేక కళ్ళు తిరిగి పడిపోతారు. కళ్ళు తిరిగి పడిపోయి శుభ్రంగా హాస్పిటల్ పోయిన తర్వాత ఏందమ్మా కళ్ళు తిరిగి పడిపోయిన అంటే ఓరకనే అంట. నిజం చెప్పా అని అనుకోండి, ఈరోజు శుక్రవారం అయ్యి ఉపవాసం ఉన్నానయ్యా. ఏం భక్తి నీ భక్తి? పిచ్చి భక్తి కాకపోతే ఉపవాసం అంటే నీ దేవుడు కాపాడాలిగా మరి. వాళ్ళు కాదు, నేను అంటున్నా. డాక్టర్ అంటారు పక్కన, నేను అంటున్నా ఉపవాసం అంటే నీ దేవుడు కాపాడాలిగా మరి. చెప్పండి, ఉపవాసం అంటే దేవుడు కాపాడాలిగా మరి. ఎందుకు కాపాడలేదు? ఇది పిచ్చి. ఈరోజు జనాలకి పిచ్చి మాత్రం లేసి పాస్టర్లు బతికేస్తున్నారు పైన. 100% గ్యారెంటీ నేను చెప్తున్నా. పిచ్చిగా ఉండకూడదు, భక్తిగా ఉండాలి. పిచ్చికి భక్తికి చాలా తేడక్క. పిచ్చి అట్టాడు తెలుసా? పాస్టర్ గారు ముక్కు మూసుకొని 3 నిమిషాలు నేలల్లో ఉంటే పరిశుద్ధాత్మ వస్తాడని చెప్పి ముక్కు మూసుకొని 3 నిమిషాలు దాకా వాడు ఊపిరాడాల్సి వచ్చిందంట. మరి అంతే కదా అక్క. దానికి మనం ఏం చేద్దాం? బాగా గాలి వచ్చి రేకులు పడిచి పైనుంచి ఏంది పిడుగులు పడిపోతున్నాయి, మనమేమో ప్రాపం వస్తున్నాము, ఆటోలో అడుగుకొని ప్రార్థన చేయండి. ఇది పిచ్చి కాకపోతే ఏంది? పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, లోపల గ్లాస్ రూమ్ ఉంది, రూమ్ లో బొమ్మని తీసుకొచ్చాడు ఆడదాకా. నేనేనే ఉంటాను అంటే అతను నైతూరికి బాధ్యులు. ఈరోజు పిచ్చి అంత ఎక్కువైపోయింది. భక్తి పేరుతో పిచ్చి జనాలు తయారు చేసిండ్రు. వీళ్ళు ఏమంటారు? వీళ్ళు మాత్రం శుభ్రంగా చుట్టూ పుడేసుకొని లోపల ఏసీ రూమ్ లో పండుకోవాలి, వీళ్ళు మాత్రం ఎర్ర రంగంలో తిరగాలా? నేను ఇది అడుగుతుంటే పాస్టర్లు అంటుంటారు, పాస్టర్ గారు మీరు ఏం తెచ్చి చెబుతారు, మేము ఎట్ట బతకాలంటారు. నాకు కోపం వస్తుంది. నీవు, నీ భార్య, నీ పిల్లలు మాత్రం హై లెవెల్లో ఉండాలి. నీకు మాత్రం ₹2 దానం ఇచ్చేవాళ్ళు మాత్రము అడుక్కొని తినాలి ఎల్లకాలము. నేను జీవితాలు మారటానికి లేదా? యేసు ప్రభు దేనికి వచ్చాడంట? పరిచారం చేయటానికి. మరి పరిచారం చేయి. ఈరోజు పరిచారం చేసే వాళ్ళు ఉన్నారా? పరిచారం చేయించుకునే వాళ్ళు ఉన్నారా? మీకు అర్థమైందో లేదో, ఒకసారి ప్రోత్సహానికి వెళ్ళి కూర్చుంటే వాడు పాపం నాకు అసలు ఆశ్చర్యం వేసేసింది. ఒకడు వచ్చి ప్లేట్ పెట్టాడు, ఒక అబ్బాయి వచ్చి. ఇంకొక అబ్బాయి వచ్చి పాస్టర్ గారు నీళ్ళు చేయగడుకోమని చెప్పి గిన్నె నీళ్లు తెచ్చాడు. ఇంకొకళ్ళు వచ్చి పాస్టర్ గారు చికెన్ తింటారా, మటన్ తింటారా, ఏం తింటారు? నేను ఒకటే చెప్పాను. ఎంత ఓవర్ యాక్షన్ ఎందుకు అన్నాను? మిమ్మల్ని ప్రేమించాలి కదా. ఊరు చెప్పారు ఇది ప్రేమని, మా పాస్టర్ గారు చెప్పారు పాస్టర్ని గౌరవించడం ఇది కాదు. నేను వాక్యం చెబితే నా వాక్యం ప్రకారం నడుచుకుంటే గౌరవించినట్టు. ముందు భోజనం పెట్టి కొద్దిగా ఉప్పు వేసానా, కొద్దిగా పప్పు వేసానా, పక్కనే ఉండి నీ గొడుగుడేంది నాకు అసలు అర్థం కాల. నేను భోజనానికి కూర్చుంటే కనీసం 1 గంట తోడు కూర్చుంటా. పాస్టర్ గారు పెరుగేయమంటావా? ఇన్నిసార్లు అడిగినట్టే నీకు లేమని చెప్పా. దీన్ని పరిచర్య అంటారు. పరిచర్య అంటే ఏంటి? ప్రార్థనలో దేవుడి వాక్యం సేవకుడు చెప్తున్నప్పుడు కింద కూర్చున్న నువ్వు వాక్యం చెప్పినప్పుడు దాని ప్రకారం ఇంటికి పోయి నడుచుకుంటే అది గౌరవించినట్టు. నీళ్ళ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ పాపం నాకు బాటిల్ ఇది ఇచ్చారు, నాకేమో డిస్పోజ్ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాసులో పోసుకొని మూతి పెట్టి తాగితేనే తాగినట్టు ఉంటుంది నాకైతే. నేను ఎప్పుడప్పుడు కూడా నా బాటిల్ ఊరికి ఏను, ఎందుకంటే నేను బాటిల్ మూతి పెట్టే తాగుతాను అక్క. అందుకని చాలా మంది అడుగుతారు కాబట్టి బాటిల్ ఏమంటే నేను ఇయ్యను. నాకు సపరేట్ బాటిల్ ఎప్పుడు పెట్టుకుని మూతి పెడతాను. కొందరికి ఇష్టపడదు కాబట్టి నేను ఇయ్యను. నేను అలా మూతి పెట్టి తాగితేనే నాకు బాగా తాగినట్టు అనిపిస్తుంది, నాకు దాహం తీరుతుంది. అది నా పద్ధతి.
నేను ఇట్టే ఉంటాను. ఒకసారి హోటల్కి వెళ్తే అక్కడ ఒక అతను వచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? గ్లాసులో నీళ్లు పోసుకున్నాడు, బాగా తాగాడు. గ్లాసు నీళ్ళు నేను తాగాను. నువ్వు చదువుకున్నావా లేదన్నాడు. నాకు ఇది నచ్చింది, నీకు అది నచ్చింది, నన్ను ఏం చేయమంటావు? నీకోసం నా యొక్క పద్ధతి మార్చుకోవాలనా? నాకు ఇంతే నచ్చుద్ది, నేను ఇలాగనే ఉంటాను. నీకోసం నేను మారిన అనుకోండి, నేను నీ దగ్గర నటించినట్టు. నేను ఎంత దూరమనే, ఇన్ని సంవత్సరాలు చదివినా ఎంత ఉన్నా, నేను ఎక్కడున్నా నా అలాగనే ఉంటాను. ఎప్పుడైనా చూడండి, నేను ఎక్కడ ప్రార్థన పోయినా ఎట్ట పోయినా చెప్పినే ఉంటాను. ఒకసారి స్టేజ్ మీదకి అందరూ పాస్టర్ పెడితే నేనే సపరేట్గా కనపడ్డాను. అందరు తెల్లకి ఎక్కారు, నేను మాత్రం పచ్చ చొక్క ఎర్ర చొక్క వేసుకొని ఎక్కినాను. నన్ను పాస్టర్ అన్నాడు, ఏమన్నాడు, వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది పాపం. నేను ఇంతే, నా పద్ధతే ఇట్టాడిది. నీకోసం నేను మారను. నా క్యారెక్టర్లో తప్పుంటే చూపి, నేను చేసే పనుల్లో తప్పుంటే చూపి, నేను చేసే పద్ధతిలో తప్పుని చూపి, నా చూపుల్లో తప్పుని చూపి, నా నడవడికలో తప్పుని చూపి, నా వస్త్రధారణ గురించి, నేను తినేదాని గురించి నీకెందుకు? అంతేనక్క. కొంతమందికి ఉదయాన్నే 6 గంటలకు తినటం అలవాటు, కొంతమందికి 11 గంటలకు తినటం అలవాటు. మీరు ఉదయాన్నే తినట్లేదు ఏంటంటే వాళ్ళని మనం బలవంతం చేస్తే తింటరా? ఒకవేళ బలవంతం చేస్తే తిన్నారని కానీ ఎట్లా ఉంటుంది? ఇక్కడ మీరు అందరూ అంటే ఇప్పుడైతే నాకైతే తెలుసు తెలియదు కానీ మీరందరూ ఇక్కడ మనందరిది పల్లె సమాజమే. నాది కూడా పల్లెటూర్లలోనే మనం పెరిగిన వాళ్ళం. పొద్దున్నే మనకేం అలవాటు ఉంటుంది అంటే సర్దిబువ్వ మజ్జిగతో తాగటం అలవాటు. నిజమే కాదు, ఇప్పుడు కూడా నేను కూడా అదే చేస్తాను. అది పోయిన తర్వాత టిఫిన్ చేయమంటే వాళ్ళ మోమాటం కోసమై 2 ఇడ్లీ చాలు అంటావు. ఆ 2 ఇడ్లీ తిని మధ్యాహ్నం 1 గంటకు మళ్ళీ వాళ్ళు పోబెట్టే తెలుసా? ఆ 1 గంట కడుపులో ఎలకలు పడతా, తిట్టు పొరలాడుతా. అంత అవసరమా? శుభ్రంగా రాత్రి సద్దన్నం బొద్దన్నం లేకపోతే అన్నం అంటే అంత వేసి ఆ పచ్చడి ఏమో శుభ్రంగా తిని పడుకుంటాను. ఆ ఇడ్లీ బొట్టు నా బలవంటే ఏమవుద్ది? అప్పుడు ఏమంటారు తెలుసా? ఏంటి ఇలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నా కొడక నా పద్ధతి అనేది, నీ పద్ధతి నీది, అంతేనా కాదా? ఇప్పుడు నువ్వు టౌన్లో ఉన్నావు, పల్లెటూరులోకి వచ్చిన తర్వాత మాలాగా చింపిరి జుట్టు వేసుకొని పేడకలు ఎత్తేసి వద్దాం. మరి మేము టౌన్లోకి వచ్చి నీలాగా ఉండాలన్నావు కదా. నువ్వు పల్లెటూరుకి వచ్చిన తర్వాత ఆ పేడకలు ఎత్తేసి పొద్దున్నే లేచి ఆ కసువు అంతా దూసేసి ఆ చింపిరి మొక్కతో చింపిరి మనం ఉన్నట్టుగానే ఆ పొలంలో పోయి పని చేసి వద్దాం. మాకేం కర్మ అంటే మరి మాకేం కర్మ ఆడికి వచ్చి ఆ 2 ఇడ్లీ తినడానికి? మా కర్మ కదా అది కూడా. మా పద్ధతి ఇదేంటే మేము ఎండకు పోయినా ఎంతలా నడిఎండలో ఉన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది మా బాడీ. మీలాగా మెట్లు దిగి మెట్లు ఎక్కువలో మా మోకాలు నొప్పులు రావు. అర్థమైందా? మన పద్ధతి మంది, వాళ్ళ పద్ధతి అది. దేవుడు చెప్పింది ఏంటంటే మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. ఇప్పుడంతా మీకు చెప్పింది మీకు అర్థం కావటానికి. ఆడికి పోయినప్పుడు అక్కడలాగా, ఈడికి పోయినప్పుడు ఎక్కడలాగా, ఇంకో దిక్కు ఇంకొకలాగా ఉంటే నాకు నచ్చదు. మనం ఒక చోట మీటింగ్ కాడికి పోతే అందరు లేయండి ఆరాధన చేద్దాం, నేను కూర్చొనే ఉన్నాను. ఎందుకు నువ్వు లేవన్నాను? నేను ఎక్కడ ఉన్నట్టునే ఉంటాను అన్నాను. ఇది విరుద్ధం కదా అన్నాడు. బైబిల్ ఏడని చెప్పు, బైబిల్ ఏడని విరుద్ధం. వ్యభిచారం చేస్తే తప్పు అన్నాడు బైబిల్లో. నేను వ్యభిచారం చేయలేదుగా. మనుషులను అడ్డం పెట్టుకొని పై నుంచి డబ్బులు తెచ్చుకొని దోచుకుంటే తప్పు అన్నా. నేను మాట ఏం చేయలేదుగా. ఇది విరుద్ధం ఎందుకు అన్నావు అంటే నీతో మాట్లాడటం ఇష్టం అన్నా. నువ్వు వాక్యం తెలిస్తే మాట్లాడు, వాక్యం చెబుతాను, నన్ను ఎందుకు మాట్లాడతాను? నేను ఎక్కడికి కూడా 100 మంది పాస్టర్లలో 1000 మంది పాస్టర్లు కూకుండా అలాగనే నేను ఉంటాను. తప్పు అయితే తప్పు చెప్పి, నేను చేసిన తప్పు అయితే నువ్వు చేసిన తప్పు అని తల ఉంచుతాము. తప్పు చేయకుండా ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మనమేం చేస్తామంటే వాళ్ళ కాడికి పోయి వాళ్ళలాగా ఉండటానికి పెద్దోళ్ళు అన్నట్టు చిన్నప్పుడు సామెత ఒకటి ఉండేదంట. కాకంట హంసలాగా నడవాలని చూసి ఆ నడక రాక మధ్యలో ఎగురుతున్నట్టుగా ఆ ప్రార్థన లేదు, ఈ ప్రార్థన లేదు, ఏం చేయాలి అర్థం కాక ప్రార్థనగా మానేసుకున్నారు చాలా మంది. అర్థం కాదు జనాలకు. ఏమన్నా అర్థమైతే బాగుండు. పాపము ఏమి తెలియలేదు. ఒక ఆయన వచ్చినప్పుడు ఎలాగప్పుడు మీరు అన్నారు చూడండి, మా పాస్టర్ పొద్దుగూకులు చీటికి మాటికి అల్లలే అనొద్దు అన్నాడు. పద్ధతిని బట్టి సందర్భాన్ని బట్టి దేవుడికి స్తోత్రం అని చెప్పాడంటే వాళ్ళు అన్నది ఇదేంది? మరి అది కాకపోతే ఏంది? అల్లలేని ఎందుకు చెప్పాలి? అసలు దేనికి చెప్పాలి? ఏ విషయంలో చెప్పాలి? మంచి జరిగితే దేవునికి స్తోత్రం, నేను తప్పనట్లేదు. చెడు జరిగినా దేవునికి స్తోత్రం, నేను తప్పనట్లేదు. ఏదో ఒకటి తనకు కూడా జరిగిన దేవునికి స్తోత్రమా? అసలు ఎప్పుడు ఏమాడాలో తెలియదా? ఇప్పుడు ఒక మనిషిని పిలిచినప్పుడు నువ్వు పని చేస్తున్నావు అనుకోండి, నీ వెనకనే వచ్చి ఏందమ్మా వరకు పిలుతుంది, కోపం రాదు? ఒక పద్ధతి ఉండాలి, ఒక పవర్, అదంటారు చూడండి, ఒక రకమైనటువంటి ఒక పద్ధతిగా చేయాలి. ఏది చేసినా అప్పుడు దానికి విలువ ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలము. ఏ ఫలం అంట?
మారు మనసుకు తగని ఫలం ఫలిస్తున్నారంటే వీళ్ళు. అందుకని వాళ్ళకి ఏమని పేరు పెట్టాడు? సర్ప సంతానమా. ఏ సంతానం వాళ్ళు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? తప్పించుకోవాల్సింది నరకాన్ని, తప్పించుకోవాల్సింది 10 మందిలో పోతే పద్ధతులు కాదు. నన్ను చాలా మంది అంటుంటారు కొన్నిసార్లు తెలుసుకున్నప్పుడు, చాలా మంది చెప్తారు, నువ్వు అక్కడికి పోయినప్పుడు అలా ఎలా ఉండాలి, అలా ఉండాలి. మనకి యాక్టింగ్ చేత కాదు కదక్క. అలా యాక్టింగ్ చేత అయితే ఎప్పుడో సినిమాలో పోయేవాళ్ళం, శుభ్రంగా సినిమాలలో చేసేవాళ్ళం. అప్పుడప్పుడు చాలా మంది అప్పుడు మా టీం మొత్తం పోయినప్పుడు అంటారు, కొద్దిగా అక్కడికి పోయినప్పుడు కొద్దిగా నాకు అసలు నటించడం చేతే కాదు, బుద్ధి పుడితే ప్రార్థనకు వస్తాను, లేకపోతే నేను మదికి పోతాను, నాకు అవసరం ఉంది నటించాల్సిన పని వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ ఇట్ట వాళ్ళ పద్ధతులు చూసినప్పుడు నాకు చాలా దిక్కులు పడినప్పుడు కనీసము నేను చెప్తున్నాను, ఏమనుకోవద్దు, కనీసము పట్టుకొస్తే అచ్చడం ఒక రాదు, వాళ్ళు కూడా ఎంటెక్ చదివిన వాళ్ళ మాట్లాడాలని ఫీల్ అయిపోతారు తండ్రి. నవ్వు వస్తుంటది, అంత అవసరమా? ఇప్పుడు ఇంగ్లీష్ కొన్ని పాటలు అర్థం కాని మాటలను ఏదో ఒక విధంగా మాట్లాడని పప్పులో కాలేస్తే ఎట్టడదు, నవ్వులు అట్టకూడదు. వచ్చినట్టుగా ఉంటే బాగుంటది కదా. క్యారెక్టర్ ఎలా ఉండాలంటే దేవుడికి నచ్చినట్టుకుంటే చాలు. దేవుడు కోరుకునేది ఏంటంట? పైరూపమున లోపల దాన్ని కోరుకుంటాడు, పైరూపాన్ని కోరుకోడు. అందుకని నేను చూడండి, ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా, ఇప్పుడు ఇంట్లో అమ్మాయి కానీ బయట ఎవరైనా ఏదైనా అలిగినట్టు పెద్ద పడుచుకోను, వాళ్ళు ఊహించుకొని అలిగారు, నాకెందుకు? నేను ఏదైనా తప్పు చేస్తే నాతో అంటగా, అంతే కదక్క. ఇప్పుడు నేను తప్పు చేస్తే నా ముఖం నాకేదైనా అనిపిస్తే నేను కటకిన ముఖాన్ని అడుగుతున్నాయినా ఏంటంటే అనవంటాను. ఎందుకయ్యా అడుగుతూ అంటే, మనసులో పెట్టుకొని కుమిలి సావటం కంటే ఒకసారి బయటకు వదిలేది అయిపోద్దిగా, అంతే కదక్క. మనసులో పెట్టుకొని ఎట్టున్నాడు, నా గురించి పాస్టర్ అన్నాడు, ఎందుకు అన్నాడు, రేపు నుంచి నేను ఎట్టు చూడు, అసలు మొఖంకి వెళ్ళే చూడను, నాకేం నష్టమా, నాకేం బాధ, అది మనసులో పెట్టుకోవద్దు. నువ్వు పోయి అడిగితే ఎందుకు చెప్పాడో దాని గురించి వివరణ బయటకు వస్తుంది, అంతేనా? పొద్దున్నే పిల్లోడిని లేయిరా మంచమే నుంచి అంటే తల్లిని చూసి ముఖం తిప్పుకోండి అనుకో, ఆమె పెద్ద ఇబ్బంది ఏముండదు, లేతే లేచి లేకపోతే మధ్యాహ్నం ఇప్పుడు అడుగు కాలు తోడుస్తుంటారని శుభ్రంగా పని చేసుకొని అన్నం వండుకొని టిఫిన్ చేసి వెళ్ళిపోతామా? అసలు నన్ను పడుచుకుని నేను పెద్ద బిల్డప్ పడుచుకోవటానికి. అప్పుడు నువ్వు అడగాలి, ఎందుకు మా రాత్రి నన్ను తిట్టావంటే అప్పుడు నీకు ఎవరిని చెప్పుద్ది, ఓహో నేను తప్పు చేశాను కాబట్టి మా అమ్మ తిట్టింది, ఇది కరెక్ట్ అనిపించి అప్పుడు నువ్వు నీ పద్ధతిని బట్టి లేచి పని చేసుకుంటావు. కానీ నన్ను ఊరకనే అన్నారంటే ఊరకని ఊరని అంటారా? అనాల్సిన అవసరం ఉంది ఊరకని. ఇప్పుడు ఊరకని అబ్బాయిని అంటాం మనమ్మ, మీకు ఊరికన్నా అవసరం ఉంది అనాలని. ఆ రోజు మిమ్మల్ని ఏదో అన్నాడని 4 రోజులు ఇంటి పట్టి రానియలేదు, నన్ను ఎందుకు రానియలేదులే, నన్ను ఊరికేం పట్టిందేడా? ఎవరిని బతకనియరేడా? ఎవరు బాగుంటే వాళ్ళే బతుకుతారు, ఎవరు చక్కగా ఉంటే వాళ్ళకే జీవితాలు, ఎవరికి రావు. కాబట్టి తప్పు చేస్తే ఆ తప్పును ముఖాన్ని అడిగేవాడు నిజమైనడు. యేసుప్రభు ఎలాంటాడంట? అమ్మే ఏం చెప్పాడక్క? మొహమాటం లేనివాడు. మొహమాటాలు పెట్టుకుంటే పరలోకం పోతామా? అందుకే నేను ప్రారంభం నుంచి చాలాసార్లు అంటారు, చాలా మంది అంటారు, అన్న మనసులో ఒక్క నిమిషమే దాచిపెట్టావు, ముఖాన్ని అడిగేస్తావు అంటే అడిగే అంత బాధగా, అంతే కదా. నువ్వు అమ్మాయి ఉంది రా, ఇంటికాడ నుంచి గిన్నెలు ఏదో లోపల చేర్చాటను పెట్టుకొని తెచ్చుకుంది, ఏం తెచ్చుకుంది నాకు ఏత తెలియదని కుమిలి పోవటం కంటే మా ఏం తెచ్చిందని అడిగితే కొడద్దా? అప్పుడప్పుడు వాళ్ళ చెల్లెలు ఇంటికాడ నుంచి ఆ నుంచి తెచ్చుకుంటుంది, ఏదో ఒకటి కూర నేను ఎవరిలో కాడి తిండులే అంటే చెప్తాను తెచ్చుకుంది అనుకోండి, నాకు ఏ కొండ తింటుందేమో, నాకే లోపల పెట్టుకోవడం అవసరమా? ఏం తెచ్చుకున్నావు అడిగితే కొడద్దా? అంటే కొట్టరు కదక్క. కానీ చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళే తింటుండలే చూసాయగా మమ్మల్ని ఎందుకు పడుచుకుంటారులే, మీరు తింటారులే. ఈ చూసాయాల వాళ్ళు ఊరికి బాధ, ఊరికి బాధ అక్క, నీకు బాధ నాకు బాధ. ఎవరి జీవితము వాళ్ళదే. రేపు ఒక రోజు తీర్పులో నిలబడినప్పుడు ప్రతిదీ లెక్కకు రావాల్సిందే. నేను చేసిందైనా, నువ్వు చేసిందైనా, ఎవరు చేసిందైనా. అందుకే మీకు చాలాసార్లు చెప్తాను, పరిచయం అయిపోతే ఇప్పుడు ఒకటే చెప్తాను, టైమానికి రెడీ అయితే రండి, లేకపోతే బతిమలానని చెప్తాను. బుద్ధిపుడితే రండి, లేకపోతే లేదంటాను. ఒకవేళ నేను కూడా ఆ టైంలో లేకపోతే మీరే వెళ్ళిపోండి అని చెప్తాను. నువ్వు లేకుండా మేమెట్టాయంటే అది తప్పని ఇప్పుడో చెప్పాను మీకు. ఎల్లకాలం నేనే ఉండను. ఇస్రాయేల్ పాస్టర్ గారు కొన్ని రోజులు ఉన్నారు, జాన్ రాజు గారు కొన్ని రోజులు ఉన్నారు, ప్రకాష్ గారు కొన్ని రోజులు, అంతే. ఎల్లకాలం ఏమన్నా ఉంటాడా? సంఘములు శాశ్వతం మీరే. ఆమేన్.
అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. శాశ్వతం మీరే. పాస్టర్లు అనేవాళ్ళు కొన్ని రోజులు వస్తారు, తర్వాత దేవుడి మొదటి కాకపోతే వెళ్ళిపోతారు అంతే. కానీ శాశ్వతం మీరే. సంఘాన్ని బలపరచుకోవాల్సింది మీరే, సంఘాన్ని శుభ్రం చేసుకోవాల్సింది మీరే, సంఘంలో కార్యక్రమాలు జరిగించుకోవాల్సింది మీరే. మా కోరిక మనది. ఎందుకంటే తెలుసా, కొన్ని రోజుల తర్వాత దేవుడి దర్శనం ద్వారా వేరే చోట ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే వెళ్ళిపోవాలి. కొన్ని రోజులు రాగలగడ ప్రాంతంలో ఒక 3 సంవత్సరాలు వెళ్ళొచ్చాను. తర్వాత తెలుగువారిపాలెంలో ఒక 4 సంవత్సరాలు వెళ్ళొచ్చాను. తర్వాత తిరుగొండ ప్రాంతానికి ఒక 2 సంవత్సరాల దాకా వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఇక్కడ 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం అనుకుంటాను, అటు ఇటు 4వ సంవత్సరం అనుకుంటాను. ఇక్కడ ఉంటున్నాను. రేపు కొద్ది రోజుల తర్వాత మా ప్రాంతాన్ని దేవుడు చూపెడితే వెళ్ళాలి. అది నిజం. మీరు అనుకోవద్దు ఎల్లకాలం మనిషి ఈ పాస్టరే ఉంటాడనేది ఒట్టి మాటలే. ఇది నిజం. కానీ ఉండాలనుకునే వాళ్ళు ఎట్టటోళ్ళు తెలుపుకుంటావా, బలమైన పునాదులు వేసుకొని స్థిరంగా ఆస్తి సంపాదించుకొని తనకు తన కుటుంబానికి జీవితాంతం తరగిపోనంత సంపాదించుకొని ఉన్నారు. చూడు, ప్రభువు పిలిచి ఈ ప్రాంత చింతకుంటలో వదిలిపెట్టి పక్కన ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశం ఉంది, అంబాపురంలోకి వెళ్ళి నువ్వు చేయాలన్నా ఈ ఆస్తి, ఈ బంగారము ఎన్ని వదిలిపెట్టి నేను ఆడపోతాను, నేను దేవుడు ఏనే ఉంచాడు, చనిపోయేదాకా ఏనే చేయమన్నాడు అంటాడు. ఎవరు చెప్పారు? దేవుడు చదువుతాడక్క, చనిపోయేదా కాను ఉండమంటాడా? మరి ఏంది ఈ బిల్డింగులు, ఈ ఐశ్వర్యము, ఈ బంగారము, ఈ సంపద మొత్తం వదిలిపెట్టుకోవాలంటే కష్టం కదా కట్టన్న. అందుకని ఉండాలనుకుంటారు, ఫౌండేషన్ గట్టేసి పెట్టుకుంటాడు అంతే. దాన్ని వదిలిపెట్టుకోడు సచ్చేదాకా. వాడు చేస్తాడు, తర్వాత వాడి కొడుకు, తర్వాత వాడి కొడుకు, తర్వాత ఇంకా స్థిరాస్తి. దీనికి సేవకు దీనికి తేడా ఉంది. యేసుప్రభువు ఏం చెప్పారు? మీరు ఏ ఇంటిలోనికి వెళితే అక్కడ పిలిచినప్పుడు వాళ్ళు భోజనం పెడితే తినండి, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అంతేనా? నిజంగా చెప్తున్నాను. నేను నా మనస్ఫూర్తిగా చెప్తాను. ఏమనుకోండి, మేము కంటే బయట వాళ్ళు వచ్చి పరిచయం చేస్తేనే మీకు బాగుంటుంది నా దృష్టిలో. ఎందుకయ్యా అని అనొద్దు, నిజం. మేము కాబట్టి ఏ రోజు దేవుని సేవకుని మీ ఇంటికి పిలిచి మీరు భోజనం పెట్టాల. అదే బయట వాళ్ళు అయితే దేవుని సేవకుడు మీ ఇంట్లోకి వచ్చి ఆహారం తిని ప్రార్థన చేస్తుంది, మీకు ఆశీర్వాదం తెలుసా? మీ చేతితో గ్లాసులు చల్లనీళ్ళు ఇచ్చినా అది ఆశీర్వాదం. ఇప్పుడు మనం కాబట్టి ఏందిలే వాళ్ళ ఇంటికాడ తింటారని కదా కలుసుకోరు. నేను అనిపిస్తాను ఈ విషయంలో చాలా బాధపడుతుంటాను చాలా సార్లు. వీళ్ళకి రావాల్సిన దేవుళ్ళు పోగొట్టుకుంటున్నారు. నిజం. సునేమేరాలి తెలుసుగా? సునేమేరాలేనా? సరేపతి ఎదవరాలా? సునేమేరాలే కదా. ఆ దారి నూరిపోతున్నాడంట దైవజనుడు. ఆయన పేరేదో తర్వాత సంగతులు మీరు బాగా చెప్పారు, మంచిది. ఆమె దైవజనుడు పోతున్నాడు. రోజు ఒత్తుకు పోతున్నప్పుడు అన్నది, అయ్యా నా ఇంట్లో భోజనం చేసుకోరాదయ్యా అన్నది. అయ్యా నేను తిన్నోకెందు అంటే, లేదయ్యా ఖచ్చితంగా తినాల్సింది అన్నాడు. ఎందుకంటే సొంత ఊరు కాదు కాబట్టి వచ్చినప్పుడు అది ఏడాదికి తినొద్దు. అది ఇప్పుడు నా ఇల్లు ఉంది, వాకిలు ఉంది, ఇల్లు దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు పిలిస్తే నేను ఎందుకు వస్తా? నిజం. దైవజనుడు ఇప్పుడు స్వగ్రామంలో స్వదేశంలో పరిచర్య అనేది చాలా కష్టం. అది ఎంత కష్టం తెలుసా? ప్రతి వాళ్ళ దగ్గర ఏదో రకంగా ఉంటుంది. మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి ఏ రోజున మేము ప్రార్థన చేసామని చెప్పండి. ఎక్కువ శాతం కనీసం నెలకు ఒకసారి వచ్చి ప్రార్థన నేను చేయగలుగుతున్నామా? మీరు ఎప్పుడైనా మా ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని ఏ రోజున అడిగిర్రా? అవసరం. ఎందుకంటే స్వగ్రామం కాబట్టి. అదే వేరే ప్రాంతానికి వెళ్తే వాళ్ళు పిలుస్తారు, ఈరోజు పాస్టర్ గారు మా ఇంటి కాడికి వచ్చి అన్నం తినండి, మా ఇంట్లో ప్రార్థన చేసుకోండి. అప్పుడు అక్కడికి పోయినప్పుడు ఏం జరుగుద్ది? వాళ్ళ ఇంట్లోకి పోయి అన్నం తినేసి ఆ కుటుంబంలో ప్రార్థన చేసి వచ్చేస్తాం. అదే ఇక్కడ అనుకో, మీరు అనుకో, వాళ్ళు ఆడిల్లు ఉంటే మీరేంది ఇంటికి పిలిచారు అని అంటారు. వాళ్ళ ఇల్లు ఆడనే కదా, ఆయన ఎందుకు ఇంటికి పిలిచారు అంటారు కదా. అదే వేరే పాస్టర్ అనుకుని ఏమంటారు? పాస్టర్ గారు చాలా దూరం నుంచి వచ్చిండు, పాస్టర్కి మంచి కొని పెట్టు, పాస్టర్ తినే నేను పోతున్నాను. ఎంత బాగా చదువుతారు తెలుసా మీ ఇంట్లో పురుషులు కూడా, పాస్టర్ గారు పాపం చాలా దూరం నుంచి వస్తున్నాడు, ఒక్కడు ఏం లేదు, కొద్దిగా మంచి కూర వండి పెట్టు అని చెప్పేసి వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు కొన్ని విషయాలలో. నువ్వు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, నిజాలు బాగానే ఉంటాయి కదా, ఇంకా కొన్ని ఫీలింగ్స్ ఎందుకులే పిలవటము బాగుంటదిలే అవన్నీ. అందువల్ల ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మారు మనసుకు తగిన ఫలం అంటే, మారు మనసు పొందిన తర్వాత నీ కుటుంబంలో దీవెనలు అనేవి కరువు కాకుండా రావాలంటే నెలకు ఒక్కసారైనా దేవుని సేవకుడు నీ కుటుంబంలో అడుగు పెట్టాలి. మొదటి పాయింట్. నెలకు ఒక్కసారైనా. మీరు ఇంటికి పిలిచినప్పుడు నెల మొత్తం సంపాదించిందంటే ఇవ్వాల్సిన పనిలే. ఇంటికి పిలిచినప్పుడు ఒక గ్లాసుడు చల్ల నీళ్లు మీరు ఏ నీళ్ళు తాగుతా నీళ్లు గ్లాసుడు ఇచ్చి ప్రార్థన చేసుకుని పంపించుకుంటే అది దేవుని దీవెన.
ఇది నేను 4-5 సార్లు చూశాను, ప్రయత్నించాను తిరగాలని, కానీ లోకల్ ఫీలింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. 2-3 సార్లు వచ్చాను, మీ ఇళ్ళకాడికి వచ్చాను, తెలుసు కదా, వచ్చాను ప్రార్థన చేద్దాను. మీరు అంటున్నారు ఏదో పని మీద మీ పనుల మీద ఉంటారు, మా పనులు మేము వెళ్ళిపోతున్నాం కదా, పడిచిపోమన్నమాట. అదే వేరే దైవజనుడు వచ్చినప్పుడు ఆయనకి ఇల్లు ఉండదుగా, ఆయన కోయకులు ఉండదుగా, ఉంటే చర్చిలో ఉండాలి, లేకపోతే మీళ్ళ దగ్గరికి వచ్చి ఉండాలి. అప్పుడు వచ్చి ఆ ప్రాంతాలు ఆడ కూకొని వచ్చి అటు పోతాను అనుకో, ఆ పాస్టర్ గారు అడిగి పోతున్నారు, ఇస్రాయల్ గారు రాని కూకుంది రండి, ఆ కొద్దిగా కూక పెడతారు, ఏదో మీరు తెలుసుకున్నటువంటి ఏదో ఆ నీళ్ళు బోలు ఇచ్చేసి కొద్దిగా మాట్లాడించుకొని ప్రార్థన చేసిపోయి అట్టింటి దాకా వచ్చినవని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మారు మనసు పొందిన తర్వాత కొన్ని పద్ధతులు కావాలి క్రైస్తవుడికి. అర్థమవుతుందా? ఆదివారం ప్రార్థనకు రావటం అనేది కామన్. అది నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు తెలుసు, రాకముందు తెలుసు. ఇప్పుడు లోకమంతా ఏమనుకుంటారు, క్రైస్తవులు ప్రార్థన పోయి ఏ రోజు అంట, అది అందరూ తెలుసు. నీకు తెలిసేది ఏంటి? కొన్ని పద్ధతులు నీలో ఉండాలి. మరి మామూలు మనసుకు తగిన ఫలాలు ఉండాలి. మీరేం చేస్తారు పాపం, మీ ప్రేమను బట్టి క్రిస్మస్ పండగకో లేకపోతే ఎప్పుడు బట్టలు తీసుకోమంటారు. అవి పెద్ద విషయం కాదు, నేను చెప్తున్నా, అవన్నీ కాదు, అట్లా అసలు అవసరం లేదు. నెలకొక్క రోజు నీ కుటుంబంలోనికి పిలుచుకొని దేవుని సేవకుల చేత ప్రార్థన చేసుకోవాలి, సంఘ కాపరి చేత. అది నీ కుటుంబానికి దీవెన. వాళ్ళ పని ఏంది తెలుసా? మీ పని తప్పితే వాళ్ళకి ఏరే పని ఉండకూడదు. వాళ్ళు ఉపవాసం, మీరు ఉపవాసం ఉండలేరు అక్క అంటే, మీరు మేము ఉండగలమంటే ఉంటే ధన్యుడే. కొన్నిసార్లు పనుల కాలంలో మీరు ఉండలేరు తెలుసా, పనులు పోతుంటారు, ఉండలేరు. ఉపవాసం ఉండాలంటే ఆ రోజు పని మానుకొని ఆహారం తినకుండా ఆ రోజంతా ప్రార్థన చేయాలి. ఆరు కుదిరిద్దకు మీకు ముఖ్యమైన ఆకుకూరల సీజన్లో, ముఖ్యమైన మొక్కలు నాటే సీజన్లో ఉన్నటువంటి ఊరు ఉంటారు, కుదరదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు మీరు, మేము ఉండలేమన్నప్పుడు అప్పుడు మీ తరపున దేవుని సేవకుడు మీ కుటుంబాల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అది తెలుసా? అప్పుడు చేయాలి. నిజమా? అది వాళ్ళకే తెలిసి, చేసే వాళ్ళకు మీకు కూడా తెలియదు. ఎందుకంటే కొంతమంది చెప్పుకుంటారు జాలి చూపి, మీ తేర జాలి పొందుకోవటానికి. మాకు అలవాటు లేదు, చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలని నేనే రెడీ చేసి పెట్టాను. మీరు అడగల, నన్ను అడిగారు ఒక్కరున్నా. సంవత్సరం అవుతుంది, ఒక్క సంవత్సరంలో ఒక్క రోజైనా చర్చిలో 3 రోజులు ప్రార్థనలు, ఏది అన్ని చర్చలు మన చర్చ ఎప్పుడు అడగరు మీరు అసలు. ఎందుకంటే మీకు పెద్ద వాటి గురించి పెద్ద పట్టింపులు ఏం లేవు. ఉంటే చేసుకున్నా, లేకపోతే ఆదివారం శనివారం క్రమం తప్పకుండా చేసుకుంటాం, మిగతా వాడితో మనకు పని లేదు. కాబట్టి క్లారిటీ చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి సంవత్సరంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన మీటింగ్ లాగా పెట్టలేము. నేను ఉపవాస ప్రార్థన చర్చలో పెడతాను. ఆ ఉపవాస ప్రార్థన దేనికంటే, నిన్న వచ్చిన వాళ్ళకి ఈరోజు ఉదయం వచ్చిన వాళ్ళకి అర్థమైపోయాడు. నిన్నేం చెప్పాను తెలుసు, ఈరోజు ఉదయం చెప్పాను, రేపు ఉదయం 3వ చెప్పేస్తాను, దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు మారు మనసు మారిన తర్వాత పద్ధతులు మారాలి. అర్థమైందా? మారిన తర్వాత మాట కాదు, టౌన్కి పోయిన తర్వాత మాట ఊరికైనా మారుద్ది తెలుసా? అడిగిపోయి ఏందే అంటే ఏమనుకుంటారమ్మా, మోటి అనుకుంటారు. అని ఏమంటారు, ఏంటమ్మా రాకపోయినా కూడా అంత అవసరం అక్క. అప్పుడప్పుడు మాట పద్ధతి తెలిసి వేరే వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళ యొక్క వస్తువు వేరే వాళ్ళ మీద పడింది. వేరే వాళ్ళ మీద పడినప్పుడు ఏం చెప్పాలి, సారీ చెప్పాలి కదా. వీళ్ళు ఏం చెప్పి థ్యాంక్స్ అని చెప్పారు. రాని పాట మనకు అవసరం అక్క, వచ్చింది చెప్తే పాతిగా, రాంది అవసరమా? ఎందుకు లేనిపోయింది? పొద్దున్న మీరు ఏంటంటే ఫిష్ చేసుకొచ్చి పొద్దున్నే ఉప్మా చేశాను, అసలు ఉప్మా చేస్తారు కూడా ఏమో తెలియదు. రాత్రి సద్దనం తింటామంటే ఫీల్ అయిపోతారని పొద్దున్నే ఉప్మా చేశాను, అయిపోయింది. ఇప్పుడే టీ తాగి బయటకు వచ్చాను, టీ మొఖం కూడా తెలియదు పాపం వాళ్ళకు. అది పోయిన తర్వాత వాళ్ళలాగా ఉండాలని నటించాలంటే అవసరమా? నువ్వు యాడికి నీలాగుండు, మేము 2 కొడతారక్క, యాడికి నాలాగే ఉంటే నన్ను 2 కొడతారా? ఇప్పుడు నేనున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, నేను ప్రార్థనలు ఉంటాను ఉంటాను, రోజు ఒక గంట తోటి ఆడ ఆడుకుంటాను. మీరు ఎందుకు ఆడుకున్నాను అంటానికి లేదు. నా పద్ధతి, నాకు శరీరం కొద్దిగా కుష్టిగా ఉండాలి, నా పద్ధతి అంతే. అదేం తప్పు అయితే మీరు అడగాలి. గురైనా తప్పు అయితే ఏంటంటే సారాయంగా పోయి సారా తాగుతూ ఉంటే, పాస్టర్ సారా తాగొచ్చా అంతే. తప్పు చేసినప్పుడు భయపడాలి. ఏదైనా పని మీద ఉన్నప్పుడు పని చేసేటప్పుడు భయం ఎందుకు? నేనున్నాను, అప్పుడప్పుడు పొలం వేస్తుంటాను. మీరు పాస్టర్ కదా, పొలం వేయకూడదు అంటే ఎట్లా కుదురుద్ది? నాకు నచ్చిన వృత్తి అది, నేను వేసుకోండి. నేను ప్రారంభంలో చెప్పాను, ఉద్యోగం అయితే చేయను కానీ పొలాన్ని మాత్రము కందికర్రలని ఏదైనా వేసుకుని దాంట్లో వచ్చే తినాలని నా కోరిక ఫస్ట్ నుంచే. నేను అది ఊరికైనా అద్దెకి ఇచ్చి ఉంటానని నా అవసరం లేదు. ఎన్ని చోకాలు దేవుడు వేరే చోట పిలుచుకుంటే అది ఇప్పుడు అలా కాదులే, ఎప్పుడు అవుతుందో కూడా నాకు కూడా తెలియదు అదే. కాబట్టి నేను కొన్ని పనులలో నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయము ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత మరలా ఎనుకడుగు వేసినమంటే వేస్ట్.
నేను ప్రారంభం సేవకు వచ్చేటప్పుడు అది ఇదే, ఉద్యోగం చేయను అని చెప్పాను, ఇంకా సత్యపేదా చేయను అంతే. అది క్లారిటీగా దాని గురించి మాట్లాడటం పర్లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే కొన్ని పద్ధతులు క్లారిటీగా చేయాలి. అర్థమవుతుందా? నాకు ఇంటి పొలంలో పనున్న ప్రార్థన పెడితే పొలాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి నేను అంతే. అది క్లారిటీ. మరి ఆ రోజు పొలం అంటే ఆ రోజు అవసరమైతే అది 500 కాకపోతే 1000 రూపాయలు పెట్టేది దాన్ని చేపిస్తాం. కూలి వాళ్ళందరూ పెట్టి ఆదివారం కళ్ళం చేసాము, ఒకరోజు కొబ్బరి కళ్ళము. మేము ఊరి పోవాలి, వాళ్ళే చేశారు మొత్తం అమ్మితే ఆ కళ్ళానికి ఆ మందులకు వచ్చిన ఏమి రాలేదు. అంతే, వెయ్యాలని ఒక మనసు ఆలోచన, అది అంతే, దాని గురించి ఏం లేదు. అందుకే ఎందుకు చెప్తానంటే ఈరోజు మారు మనసుకు తగిన ఫలాలు. ఇప్పుడు బాప్తిసం పొందుకున్నారు కదా మీరు అందరు పొందుకున్నారు కదా. మనం ప్రార్థనకు ఆదివారం ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారు కదా. ఉపవాస ప్రార్థన అనగానే ఇలా కాడ పనులు చూసుకుంటూ చూడు, వీళ్ళు మారు మనసు తగిన ఫలాలు కాదు. ఫాస్ట్ ఇంటికి బాగానే ఫాస్టర్ గారు చెయ్యి తాగుతారా, థమ్స్అప్ తాగుతారా, ఎంతో ఓవర్ యాక్షన్ ఎందుకమ్మంటాను నేను. వాళ్ళ ముఖాన్ని అంటాను, అంతటి అవసరం లేదు, నీళ్ళుంటి ఏమంటాను. ఎందుకు? వాక్యం చెప్పి వాక్యం జరుగుతుంటే ప్రార్థనకు రారు. ఎప్పుడైనా ఇంటికి పిలిచినప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు చాలా మంది. పాపం నిజంగా నాకు బొన్ను నవ్వుతుంది అప్పుడప్పుడు. కొన్నిసార్లు దైవజనులు నేను వస్తుంటారు కదా, పెద్ద మీటింగ్లోనే ఏముండవు, ఎప్పుడైనా చర్చలు అడిగిన వస్తారు. వచ్చినప్పుడు పాపం వీళ్ళు భోజనం చేస్తారు, అమ్మాయి చేస్తుంటది. చేసినప్పుడు 100 సార్లు చదువుతాడు, భలే ఉంది అక్క నేను చదువుతాను. మా మాట లేకుండా చెప్పి ఎందుకు వరకు పొగిడినా కూడా నీకు ఎక్కువ బెటర్లు అంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళ ట్రైనింగ్లోనంట వాళ్ళనంట ఓరక బాగుంది అంటే వాళ్ళ మనసు ఫీల్ అయిపోద్దంట. అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు వాళ్ళకి సంతోషపడతాం అక్క. నేను రోజు అడుగుతుంది, ఒక్కరోజైనా రుచి చెప్పండి చెప్పమంటే రోజు అంటే రుచి చెప్పడానికి ఏముంది ఆడ? ఈరోజు బాగుంది అంటాను, రేపు చెప్పలేదంటే అర్థమైంది. అన్ని అవసరాలు అవసరమా? పెట్టింది తింటావు, రావడం, కడుపు నిండి. నేను పొగడాల్సిన అవసరం లేదు. నేను పొగిడి నిన్నేదో ఒక రకంగా ఇంప్రెస్ చేయటానికి నువ్వు నా భార్యవు, వేరే వాళ్ళైతే ఇంప్రెస్ చేసి నీ దగ్గర ఏదో బెనిఫిట్స్ కోరుకుంటారు, అంతేనా? పెళ్లి కాని వాళ్ళైతే ప్రియురాలకి బెనిఫిట్స్ చెప్తుంటారు, నువ్వు భలే ఉన్నావు, నీ ముక్కు బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి. ఎందుకంత పొగుడుతున్నావు అంటే వాడిని అట్ట వదిలిపెట్టిపోద్దు భయంతో వాడు పొగిడేస్తుంటాడు. పొద్దుగూకులు భార్యను పొద్దుగూకులు పొగడాల్సిన పని లేదు. పొగుడుతున్నాడంటే అర్థమైంది, అది ఓవర్ యాక్షన్ అంతే. మీరేమనుకోవద్దు. మరి ప్రేమ కదంటే ఎవరు చెప్పారు? ప్రేమ ఎందుకు తెలుసా? భార్యకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, అది నిజమైన ప్రేమ. భార్య మనసు బాధ పెట్టకుండా, భార్య మనసు కట్ట పెట్టకుండా, భార్యకి ఇబ్బంది లేకుండా, భార్యకి ఏ లోటు లేకుండా చూసుకో, అది నిజమైన ప్రేమ. ఈరోజు ఎందుకు భలే ఉన్నవే, అది ప్రేమ కాదు, ఓవర్ యాక్షన్. నిజం. వాళ్ళ మనసు బాధ పెట్టకుండా వాళ్ళకి చెప్పావు ఆ రోజు, నువ్వు ఏ పెళ్లి చేసుకో, ఏ సాంప్రదాయమైన పెళ్లి చేసుకో, ఆ పెళ్లిలో ఒక పద్ధతి ఉంటుంది. కష్టమైందైనను, నష్టమైందైనను, ఇరుకైందైనను, ఇబ్బంది అయినను, రోగంలోనైనా, వ్యాధిలోనైనను నీతోనే ఉంటానని చెప్పావుగా. ఆమెకు తలకాయ నొప్పి వచ్చి మంచం మీద పడుకుంటే ఒక గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి ఒక మాత్ర ఇచ్చి వేసుకోమని చెప్పు. అదే నిజమైన ప్రేమ అంటే. అన్నం తినకుండా ఉంటే తిన్నవా లేదా అని అడుగు, తప్పేముంది? అది నిజమైన ప్రేమ అంటే. అలా కాకుండా వచ్చినప్పుడు అలా పొగుడుకొని పోతుంటే ఏం చేస్తాం? ఇలా కొండ వీక్నెస్, బలహీనులు కదా స్త్రీలు. పొగిడితే మునగ చెట్టు ఎక్కేస్తారు, యాప్ చెట్లు ఎక్కర్లే, ఎరగోగా మునగ చెట్లు ఎక్కేస్తారు. ఆ రోజు వద్దన్నా కూడా మీరు దాచిపెట్టుకుని 500 రూపాయలు మీ అమ్మోళ్ళు ఇచ్చుంటారుగా, వద్దన్నా కూడా ఇచ్చేస్తుంటారు, పోయి తీసుకో, ఖర్చు పెట్టుకోకండి. నీకు అంత ప్రేమ, వాళ్ళు అనుకుంటారు నీ వీక్నెస్ అని. మారు మనసుకు తగిన ఫలం అంటే దేవుని సంఘంలోకి వచ్చావు కదా, సంఘానికి తగినట్టుగా నడుచుకోవాలి నువ్వు. దేవుని సేవకుడు నేను ఎక్కడైనా వేరేమన్నా, దేవుని సేవకుడు అంతే అంటున్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? తప్పించుకోవటానికి బుద్ధి చెప్పాలి, ఏదో లోకంలో లేనిపోయిన వాటి గురించి కాదు బుద్ధి చెప్పాల్సింది. అందుకు ఒక మాట అన్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి. యెషయా గ్రంథం, లేకపోతే వద్దులే, సమయం అయింది. మత్తయి సువార్త చదువుకుందాం, ముగించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. 21-25. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా
అని వారిని అడిగారంట. వాళ్ళు ఏమన్నారంటే, కొంతమంది వస్తే అక్కడే ఉండమ్మా తర్వాత చదువు. ఇక యోహాను గారు మీకు తెలుసు కదా, ఆయన ఇచ్చిన బాప్తిసం పరలోకం నుంచి వచ్చిందా మనుషుల వల్ల వచ్చింది అన్నాడంట. ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం? ఏం చెప్పాలి సమాధానం చెప్పండి? పరలోకము నుండే వచ్చింది అన్నారు అనుకోండి, మరి యోహాను ఎందుకు నమ్మాలని అడుగుతున్నాడు. మరి ఆయన నమ్మాలి పరలోకం నుంచి వచ్చింది. అయితే ఒకవేళ మనుషుల నుండి వచ్చింది అనుకోండి, అందరూ ఆయన దైవజనుడు అంటున్నాడని ఏం మాట్లాడుకొని మేలకొని ఉన్నారంట. అర్థమైందా? పరలోకం నుండి వచ్చింది అయితే యోహాను నమ్మాలిగా. మీరు యోహాను బాప్తిసం పొందుకున్న తర్వాత బాప్తిసానికి తగినట్టు బతకాలిగా. ఇప్పుడు మీరు బాప్తిసం పొందుకున్నారు, అది పరలోకం నుంచి పొందుకున్నారా? భూమి మీద అయితే పరలోకం నుంచి అన్నారు. పరలోకం నుంచి అయితే నువ్వు అబద్ధాలు ఆడకూడదు, పొద్దుకూకుడు సీరియల్ సినిమాలు చూడకూడదు. మరి చూస్తున్నావంటే నిజాలు ఇక్కడే ఉంటాయి, మరి చెప్పుకోవడానికి వాళ్ళు ఈజీగా ఉంటాయి. అంతేనా? నేను అన్నట్టుగా ఎందుకురా నన్ను పోయి ముచ్చారంటే, నువ్వు ఇన్నిసార్లు దగ్గర నీకు ఏ రోగం రాదు నేను చెప్తున్నా. లేదక్క, మనస్సులో మార్పు లేనప్పుడు ఏడ మునిగితే ఏడొస్తావు నేను చెప్తున్నాను. నీ మనస్సులో ఉండాలి మార్పు, నీకు భయం ఉండాలి. ఇది దేవుడి భక్తి, ఇది దేవుడి మాట. దేవుడి మాటకు వ్యతిరేకంగా ఉంటే జీవితం సర్వనాశనం అవుతున్న భయం ఉంటే, తప్పు చేయాలంటే ఇదే మనిషికి ఆ భయం పట్టాలి. మనిషి లోపల ఒక వణుకు రావాలి, తెలుసా? ఇప్పుడు భయం లేదు, ఏదేం చేయొచ్చు. మనం అబ్బాయిని ఇబ్బంది పెట్టకూడదు. అట్టోళ్ళను కొంతమంది ఉన్నారు, ఏదైనా సందర్భం లేదు ఏం లేదు, నోటిని కంట్రోల్ పెట్టుకోరు, వారికి బుద్ధి మాట్లాడేస్తుంటారు. అప్పుడు చాలా మంది అంటారు, ఇలా చూడు ఆ అన్న చూడు బాప్తీసం తీసుకున్నాడు, ఇట్టటి మాట మాట్లాడుతూ. నేను చెప్తాను, బాప్తీసం తీసుకుని నువ్వు అనుకుంటావు, నేను అనుకోవాలా? అవునా? నిజం. నేను బాప్తిస్మం తీసుకుంటే నా మనస్సు మారాలి, మనిషి కాదు మారాల్సింది. నిన్నటి దాకా ఆరత పళ్ళం పట్టుకొని పోయి నేను ఈరోజు బైబిల్ పట్టుకొని వచ్చి పెద్ద మారిపోయి ఉందక్క. ఆరత పళ్ళం అంటే తెలుసా? ఆరత పళ్ళం ఏంటది? పూజలు పొండి దాంట్లో ఒకటి పెట్టుకొని ఏని పెట్టుకొని పోతారు కదక్క, అది పొంది ఇప్పుడు ఇది వచ్చింది. అది శుక్రవారం పొంది, ఇది ఆదివారం వచ్చింది. మనసులో మార్పు లేనప్పుడు ఏడిగిపోతేమక్క, ఏడిగిపోతేమి? ఇప్పుడు తీసుకుపోయి నన్ను బల్లో ఎత్తేమి, లేకపోతే తీసుకుపోయి గొర్రెల దొడ్డే ఎత్తేమి, చదువు రానోడిని. మార్పు రావాలి. నేను అంటున్నాను అదే. కొన్నిసార్లు చూసినప్పుడు కంట్రోల్ రావు. నాకు కూడా కోపం వస్తుంది అప్పుడప్పుడు. కొన్నిసార్లు ఇక్కడ ఏదన్నా సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు, ఎవరన్నా ఏదన్నా తిడుతున్నప్పుడు నాకు నరాలు చుచ్చుకునే కోపం వస్తుంది. కానీ ఒక భయం, నోరు తెరిచి వాళ్ళని ఒక మాట అంటే దేవునికి ఎక్కడ అవమానం తెచ్చినండేమో అనుకుంటాను. కానీ నోరు మూసుకొని పోతాను. ఎప్పుడు కూడా ఎదురు ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఇంతవరకు నన్ను ఎవరు తిట్టి, ప్రార్థన విషయంలో తిట్టిన ఒక్క మాట కూడా మాట్లాడాలి. నన్ను అన్నారు చాలా మంది వచ్చి, ఇట్ట అట్ట ఇది ఏది చేతగానుడు ఏదో అన్నారు. ఒకటే విషయం, నేను చేస్తుంది దేవుని సేవ. వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు. వాళ్ళను ప్రేమించాలి కానీ వాళ్ళను ద్వేషించకూడదు. తప్ప మార్పు అనేది ఇక్కడ కాని రావాలి, మన క్యారెక్టర్లో కాని రావాలి. మార్పు మనలో కాదు కాని రావాల్సింది, మనిషిలో కాదు కాని రావాల్సింది, క్యారెక్టర్లో మార్పు కాని రావాలి. అందుకని ఏమన్నాడు? నీవు పొందుకున్న బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా మనుషుల వలన వచ్చిందా? చెప్పండి. ఇప్పుడు నువ్వు చేసే పనులను బట్టి ఆలోచించి చెప్పండి. ఏదో నోటి నుంచి కటెక్కని చెప్పాలి కాబట్టి చెప్పేసిన కుదరదు. నువ్వు చేసే పనులు, మందిరంలో ఉన్నప్పుడు చేసే పనులు కాదు, ఇంటికాడి ఊరు లేనప్పుడు ఒక్కలో ఉన్నప్పుడు చేస్తారు చూడు, అంతే కదా. అవి భలేమంటే తెలుసా? నేను ఈ మనసులో అనుకుంటా చూడు, ఈ పనులను బట్టి చెప్పండి. బాప్తిసం అంటే భయం ఉందో లేదో? భయం ఉంటే బూతు మాట ఒక మాట అనేటప్పుడు గుండెల్లో వణుకు పుట్టాలి. అమ్మో నేను బాప్తిసం పొందుకున్నాను, ఈ మాట అనకూడదు కదా అంటే ఆ మాట ఇక్కడ దాకా వచ్చి ఆగిపోద్ది. అంతే. అర్థమైందా? లోపల నుంచి ఇత్తనాలు ఎత్తుతారు కదా, కంది ఇత్తనాలు, జొన్న ఇత్తనాలు, సొద్ద ఇత్తనాలు ఎత్తురు కదా. అవి కంది అయితే 7 రోజులకి, సొద్ద అయితే 3 రోజులకు మొలుస్తాయి. 2వ రోజే పోయినప్పుడు ఏం చేస్తుంది? సొద్ద ఇత్తనాలు రాలేదన్నప్పుడు లోపల మొలకొంటుంది. అది పైకి రాకుండా లోపల చంపేతి పెరుగుద్దా? నీ మనస్సులో కూడా ఆ యొక్క మాటలు వస్తున్నప్పుడు లోపలనే చంపేయాలి, ఇంకా పెరగకుండా చంపేయాలి ఆ మాటలు. ఒక్కసారి అన్నామనుకో రోజు ఏమవుద్ది? అది నిన్ననే అబద్ధం ఆడితే యేసు ప్రభు చంపలేదుగా, రేపు ఆడితే ఏమవుద్ది? అంతేగా. అదే నిన్ననే మందు తాగినప్పుడు, సిగరెట్ తాగినప్పుడు నాలుకేం తాగలబడలేదుగా, రేపు తాగుతాను ఏమవుద్ది? నీ మనస్సులో బాప్తిస్మం అనేది లేనే లేదు.
అందుకని ఫ్రీగా చెప్తున్నాను, ఎవరైతే మేము బాప్తిసం తీసుకున్నాను ఫీల్ అవుతున్నారో అది శరీర సంబంధమైనది అయితే కాదు, ఆత్మ సంబంధమైనది తీసుకున్న వాళ్ళే పరలోకానికి వారసులు. అది నీ భయం ఉండాలి. నాకు ఒక మనసు ఏదన్నా అనిపించింది నాకు, ఉదాహరణకు నా యొక్క భార్య మీద నాకు ఏదైనా కోపం వచ్చి అమ్మాయి మీద ఏదైనా అనకూడదని అనిపించింది అనుకో, మనసులో ఒకటే అనుకోండి, నేను దేవుడిని నమ్ముకున్నాను, ఎవరు తప్పు చేస్తూ అనుకుంటా, నాకు అవసరం ఏదైనా పట్టించుకోను అంతే. ఏందయ్యా అంత క్లారిటీ అంటే, దేవుని బాప్తిసం పొందిన తర్వాత లోకంలో ఏమైనట్టు, అది ఏమైనట్టు అమ్మా, చనిపోయినట్టు. మొన్న అట్రోడ్ దగ్గర ప్రేయర్ జరిగినప్పుడు ఆయన ఒక సాక్ష్యం చెప్పారు, తెలుసు కదా. తన భార్య ఇబ్బంది పడుతుంటే నీ పుట్టింటికి వెళ్ళిపోమన్నాడు. నువ్వు వెళ్ళిపో, నా సేవ మాత్రం అడ్డం కాకూడదు అన్నాడు. నీ ఇష్టాలకు కొంతమంది అడ్డంకులైనప్పుడు, నీ ఇష్టాలకు అడ్డంకులైనప్పుడు ఆపేసుకోవడం తప్పులేదు అక్క. చిన్నదానికి పెద్దానికి తలకాని పొత్తాసే ఆ జీవితం ఎన్ని రోజులు జీవితం చెప్పండి. అప్పుడప్పుడు కొన్ని కొటేషన్స్ పెడుతుంటారు వాట్సాప్లో, స్టేటస్లో. ఏమంటారంటే, తాగుబోతోడితోనైనా, తిరుగుబోతోడితోనైనా, దొంగతోనైనా, దోచుకునే వాడితోనైనా కాపురం చేయొచ్చు అంట, కానీ అనుమానించే వాడితో అసలు కాపురం చేయలేరంట. అవును, మరి స్టేటస్ ఒక్కొక్కరు పెడుతుంటారు. ఎందుకంటే క్షణము నరకయాతనది. బయట నీళ్లు తాగడం పోయినా డౌటే, ఆడ ఇంటికాడ ఆడికి పోయినా డౌటే, ఏడకపోయినా డౌటే, అంతకంటే ఉరేసుకుని చస్తే బాగుండంటారు. కాబట్టి అదే ఇక్కడ అనేది. జీవితంలో ఏం చెప్తాను తెలుసు, మీ అందరికి చెప్తాను తెలుసా, దేవుడి మీద భక్తితో బతకాలి. నేను తీసుకుంది పరలోక సంబంధమైన బాప్తిస్మం, భక్తితో బతికేయాలంతే. తప్పు చేయమని ఎవరన్నా నా కంటిలోనికి, నా కళ్ళ ముందు తప్పు కనపడ్డా, ఇది నేను చేయకూడదని ఉంటే నువ్వు నిజమైన పరలోక సంబంధం బాప్తిసం తీసుకున్నట్టే. కానీ ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకలాగా, తర్వాత ఇంకొకలాగా ఉంటే అది పరలోక సంబంధమైన బాప్తిస్మము కాదు. మరి ఇప్పుడు యోహాను ఇస్తున్న బాప్తిస్మం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకాడ సమాధానము. ఇప్పుడు నీ దగ్గర కూడా సమాధానం ఉందో లేదు నీకు. ఎందుకంటే వాళ్ళు యోహానునంట, ఎందుకేమో రాయబడింది అక్కడ, వాళ్ళు యోహానును నమ్మలేదు. అదే పరలోకం నుంచి వచ్చిందంటే నమ్మాలిగా, నమ్మలేదు. ఒకవేళ మనుషుల నుండి వచ్చిందంటే జనాలందరూ ఏమనుకుంటున్నారు, యోహానును ప్రవక్త అంటున్నారు. మళ్ళా శాపం అవుతుంది. రెండు భయాలే, పబ్లిక్ గా వచ్చి తిట్టలేరు, లోపల మంచోళ్ళు అనుకోలేరు. రెండు రకాలుగా బతికేస్తున్నారు. మనం వాళ్ళు చూసి ఏం చేద్దాం, తిరగలరా? బైబుల్ని ఏమన్నంటే మళ్ళీ దేవుడు కళ్ళు తీసేది ఒక భయం, తెలుసా. మళ్ళా ఇది ఓర్చుకోలేక ఒక తత్వం, నమ్మలేరు, నమ్మకుండా ఉండలేరు. దానికి దేవుడే క్లారిటీ చేస్తాడు. కాబట్టి మీ అందరికీ ఈరోజు చెప్పింది ఏంటంటే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు, ఆ మనుషుడు ఎవరు, యోహాను. ఇప్పుడు నీవు నేను కూడా బాప్తిస్మం ద్వారా ఎవరి యొద్ద నుంచి పంపబడ్డాము? ఇప్పుడు దేవుని యొద్ద నుండి పంపబడిన వాళ్ళు ఎలా ప్రవర్తించాలి చెప్పండి, ఆలోచించండి. నీ జీవితం నువ్వేమి నోరు తెలిసి నాకు చెప్పాల్సిన పని లేదు. నీ జీవితంతో నువ్వు ఆలోచించుకో, నువ్వు దేవుని యొద్ద నుండి పంపబడ్డావా? నీ మనసులో ఒకసారి ఆలోచించుకుంటే, నేను పంపబడ్డానంటే నువ్వు ఇప్పుడు దేవుని రాకొచ్చిన పరలోకం వెళ్ళిపోతావు. నువ్వు ధన్యుడివి, ధన్యురాలు. లేదు నాలో కొన్ని లోపాలు ఉన్నాయంటే, ఇంకా నా దృష్టిలో నువ్వు ఆత్మ సంబంధమైన బాప్తిస్మం పొందలేదు, శరీర సంబంధమైన. అందుకే ఉన్నాడు, శరీర మాలిన్యమును తీసివేయునది కాదు అన్నాడు. అదేనన్నది, శరీర మాలిన్యమును తీసివేసేది కాదు. శరీరము ఇందాక మీరు పనికి పోతారు కదా అక్క, పనికి పోతారు కదా, అందరూ పోయేవాళ్ళు కదా. ఇప్పుడైతే లేదులే, పనికి పోతారు కదా. బురదలో పనికి పోయి పొగాకు మొక్కలు నాటి వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన అమ్మట ఏం చేస్తారు, మొట్టమొదటి మీరు కాళ్ళు చేతులు కడుగు, అవసరమైతే స్నానం చేస్తారు. ఎందుకు? శరీరం మీద మురికంతా పోవాలని. అది అంతా బాప్తిస్మం అట్ట కుదిరిద్దక్క. వారానికి ఒకసారి తలపై పోసుకుంటారు కదా, అది బాప్తిస్మం అంట కుదిరిద్ది. మనస్సులో నుండి వచ్చినదే నిజమైన బాప్తిస్మం. శరీర మాలిన్యం తీసివేసేది కాదు, హృదయ శుద్ధిని కలిగించేదే బాప్తిస్మం. ఈరోజు నీ హృదయ శుద్ధి కలిగితే దేవుని వాక్యానికి అనుకూలంగా నువ్వు బతకాలి. ఒకవేళ బతకపోతే ఇప్పుడు తీర్మానం తీసుకో, రెడీగా తీర్మానం తీసుకో, రేపటి నుంచి అలా బతుకుతానని ఆధ్యాత్మికంగా మారు మనసు పొందు. ఏమంటాడు యోహాను తెలుసా, నా వెనక వచ్చుచున్నవాడు అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడని నాకు తెలిసి ఉన్నది. దేంతో ఇస్తున్నట్టు ఆయన?
అగ్నితో. చూడండి, నన్ను పంపిన వాడు ఏం చెప్పాడు అంటున్నా అక్కడ, యోహాను సువార్త 1:33 అనుకుంటాను. ప్రార్థన చేద్దాము, సమయం అయింది. 1:11 చూడండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిస్మ ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆమేన్. ఇప్పుడు ఏ బాప్తిస్మం? పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం పొందుకునే రోజులు. ఓది ఏదో పొయ్యాడు మునిగేసి వచ్చాను, రేపు పొద్దు నువ్వు తాగావు, నీకు శరీరం రట్టం వేయకూడదు. నేను ఎన్నోసార్లు చెప్తాను, ఎట్టాటోళ్ళకొని పోయి ఇయ్యండి. తీసుకున్నాడు అయోగ్యుడు అయితే వాడికే రోగాలు వస్తాయి, మనకేం. నువ్వు తీసుకో, నీ మనసును ఒక పరిశీలించుకొని నువ్వు తీసుకోవాలి అంతే. దాంతో ఏమీ లేదు నాకు తెలిసి. నువ్వు తింటేనేమో శరీరము, నమ్మినోడికి శరీరము రక్తము, నమ్మనోడికి గోధుమ రొట్టె ద్రాక్షరసం. ఏముందాడు? అంతేనా కాదు? అప్పుడప్పుడు అంటారు చిన్నపిల్లలు కొంతమంది, సాత్వికి తెలుసు కదా తెలుసుకోవడంలో, ఆ పిల్లలు రోజు వాళ్ళు చేసిన అడుగుతాను, నేను కొద్దిగా తింటాను అమ్మమ్మ, నేను కొద్దిగా తింటాను అంటారంట. రే నువ్వు తినకూడదు అంటారంట. ఏమవుద్ది, మీరు తింటున్నారు కదా, నేను తింటేమవుద్ది అన్నట్ట. ఒకరోజు నేను ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత, ఇది పెట్టామా తినమని చెప్పు, అప్పుడుతో తృప్తి అయిపోతుంది. ఏముంది, రొట్టె కదా, దాంట్లో అంత చక్కెర వేసి, అంత గోధుమ పిండి వేసి, కొద్దిగా నూనె వేసి బాగా కలిపి మంచిగా చేస్తారు. ఇప్పుడు దీంట్లో మనము దేవుని నమ్మేలా చేశాం కాబట్టి అది ప్రార్థన ద్వారా దేవుని శరీరం అని నువ్వు నమ్మితే అది శరీరం, నమ్మకపోతే అంతే కదక్క. ఇప్పుడు ఇది నువ్వు నమ్మితే బైబిల్, నమ్మకపోతే పుస్తకం. నిజం. చూడండి, ఎంతమంది ఇళ్లలో పాత పుస్తకాలు ఉంటాయి. ఎట్లాంటి బైబిల్ పాత కొత్త నిబంధన బైబిల్ ఎంతమంది ఇళ్లలో చూర్లలో పెట్టి అవి దెబ్బ కొంతలలో పేపర్లు పడిపెట్టి మీకు తెలుసా కదా. క్యాలెండర్లో కూడా వాక్యం ఉంటుంది కదా. మనమైతే భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా మొత్తం కట్టగట్టి మూలన పెడతాము. తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ ఇట్నే ఉంటారా. ఒక ప్రాంతంలో వాళ్ళ తండ్రి గారు చనిపోయాడు. ఆయన మంచిగా దేవుడు అంటే భయము భక్తి ఉన్నటువంటి ఆయన. ఈయన బ్యాంకులో పనిచేసే ఆయన. ఈయనకు దేవుడు అంటే భక్తి లేదు. వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత బైబిల్ తీసుకెళ్ళి చాకొంతలు వేసాడంట. ఎందుకంటే ఆ దరిద్రం మాకెందుకు అన్నాడంట. మరి కోట్లు సంపాదించాడు. మరి నమ్మనోడికి ఇది ఒట్టిదే, నమ్మినోడికే అర్థమవుతుందా. నమ్ముట నీ వలనైతే నమ్ము అనేసి. నువ్వు నమ్మనకపోతే, ఇప్పుడు నువ్వు దేశపోయి దీన్ని వేరే వాళ్ళకి ఇస్తే చాలా మంది దీన్ని కాళ్ళతో దొక్కడు తెలుసా. ఎందుకని? నమ్ముతున్నారు. అదే నమ్మనోడి దగ్గర దేశపో, అది అదే కదమ్మా. కొంతమంది ఎవరు నాస్తికులు అంటారు, వాళ్ళు అసలు నమ్మలేటున్నారు. చించేస్తాను, తగలబెడతాను, ఏమవుతుంది చూడు అంటారు. అవును, మరి వాళ్ళు నమ్మలేదు, వాళ్ళకేమైంది? మరి నిజమే మీరు అనుకుంటారేమో. నాకు తెలిసి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ముంబై దగ్గర నుంచి మొత్తం తిరిగాను. నేను చదువుకునే రోజులలో మొత్తం తిరిగాను. తిరగలేదని చెప్పట్లేదు, ఏ ఏరియాలో తిరిగాను. అన్ని ప్రాంతాలలో అందరు ప్రజల పద్ధతులు చూసి వచ్చినాను. కొంతమంది అన్యులైన దేవుని దగ్గరికి రాని వాళ్ళైనా దీన్ని ఏమంటారు తెలుసా? ప్రార్థన వచ్చి ఆడబెడితే ఆడబెట్టగా బైబిల్ కాలు దొరుకుతున్నాయి పని పెట్టి అంటారు. కొంతమంది ఏం చేస్తారు, తీసి పక్కన అవుతారు. దానికి మనం బాధ్యులం కాదు. అది వాడి నమ్మకం. వాడి నమ్మకాన్ని బట్టి రేపు తీర్పు ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం కూడా చూడండి, మీరందరూ భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి నమ్ముతున్నారు, గుండెలు పెట్టుకుంటున్నారు, చేతులు పెట్టుకుంటున్నారు. కొంతమంది భక్తి ఎక్కువ, ఓవర్ భక్తి అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? అతి భక్తి. ఓవర్ యాక్షన్. వాళ్ళు దేవుని స్థితిస్తున్నామని బైబిల్ మీద ఎగురుతుంటారు. ఇప్పుడు చెప్పండి, నిజమా కాదా? నువ్వు కళ్ళ కత్తుకుంటేనే బైబిల్, కాళ్ళ కత్తుకుంటేనే కాదు. ఏంటంటే పరిశుద్ధాత్ముడు వచ్చి దీన్ని దొక్కమంటాడా? నేను చాలాసార్లు చూసి చాలా మన సంఘంలో ఎన్నిసార్లు చెప్పాను కదమ్మా, చాలాసార్లు చెప్పాను. చూసి నేను అన్నాను కొంతమంది దగ్గర పోయి, నీ కొడుకు వచ్చిన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను బైబిల్ తొక్కుతున్నప్పుడు ఏ బైబిల్ తొక్కదని చెప్పలేదంటే, ఆత్మ వచ్చినప్పుడు నేను ఎక్కడున్నా నాకు కూడా తెలియదంట. ఆ టైంలో ఒకసారి కత్తి తీసుకొని పోయి నరిగితే
అంటే క్యాజువల్గా అనేస్తున్నాను, మోసం చేస్తున్నారు దేశాన్ని ప్రజలు. ఏంటంట రాబా లకసా లబాకసా, ఏంది ఆ మాట కూడా నాకు అర్థం కాదు. ఏంది దాని అర్థం చెప్పండి, పనికి మళ్ళీ నాకు అర్థం కాదు. చెప్పండి, నేను చెబుతున్నా. అందరు రాబా లకసా అని ఇంకొక భాష అంటే, ఇప్పుడు తెలుగు అంటే బాగున్నారా బాగున్నారా ఇంకేముండదా? 3 మాట్లాడిన భాషలో ఇంకా 10 మాటలు మాట్లాడచ్చు. మరి ఒక అరగంటతోటి గొక్క దిప్పు కాకుండా మాట్లాడమని నేను భాషను నమ్ముతా. మరి ఈ పిచ్చి జనాలు అంటారు పాస్టర్ గారి మీద పరిశుద్ధాత్ముడు వచ్చిన అందుకే భాషలో మాట్లాడుతుంటాడు. అరే పిచ్చోళ్ళారా, అది భాష కాదు, అది ఒక రకమైన పిచ్చి. నిజం. అలాంటి మాట్లాడే వాళ్ళ దగ్గరే పోయి చెప్పాను నేను, నువ్వు మాట్లాడుతుంది దాన్ని అర్థం చెప్పమంటే ఏమన్నాడు తెలుసా? అది మీరు అట్లా అడగకూడదు పాస్టర్ గారు, మా దేవుడు మాకు ఇచ్చిన ఆత్మ అంటే. అరే పిచ్చోడా, నీకు ఆత్మ ఇచ్చే భాషలో మాట్లాడేవాడికి దాని అర్థం చెప్పేటువంటి శక్తి కూడా ఉండాలిగా, అవునా కాదు? ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కర్ణాటక పోతారు అక్క, లేకపోతే తమిళనాడు పోతారు. తమిళనాడులో అంతా తమిళే, నువ్వు తెలుగులో మాట్లాడతావు బాగున్నారని, వాళ్ళకి తమిళ్లో బాగున్నారంటే తెలియదు. నీకు ఎట్ట చూస్తారు, నువ్వు అడిగి పోయి ఏం మాట్లాడుతావు ఏముంది? ఇప్పుడు తమిళి తెలుగు వచ్చినోడు ఉంటాడు, వాళ్ళ మధ్య ద్విభాష అంటారు. ఇప్పుడు వాడు నువ్వు తెలుగులో మాట్లాడితే అర్థం చేసుకుంటాడుగా. అప్పుడు 2 భాషలు వచ్చినోడు ఏం చేయాలి? తెలుగు అర్థం చెప్పాలి, తమిళ అర్థం చెప్పాలి. ఇప్పుడు నేను పరలోక భాష మాట్లాడుతున్నాడుగా, దాని అర్థం తెలుగులో చెప్పాలి మరి మనకు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇంగ్లీష్లో అడిగాడు, దాని అర్థం తెలిస్తే నువ్వు అడిగితే పద్ధతి ఉంది. అర్థం తెలియకుండా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అర్థం తెలియకుండా అంటే ఏమంటారు అన్ని? ఆమేన్. పిచ్చోళ్ళు వీళ్ళందరూ, ఈ పుయ్య జనాలు. నేను చెప్తున్నాను ఈరోజు, ఇది రేపు యూట్యూబ్లో పెడతాను. అంతమంది ఈ పుయ్య జనాలు ఆ పిచ్చోడికి సపోర్ట్ చేసి పెద్ద పిచ్చోడు. నిజం. కావాలంటే బైబిల్ తీసుకొని కూర్చుంటాను, వాళ్ళని వచ్చి కూర్చోమని గంటలోడని కూర్చొని మాట్లాడతాను, భయం ఏం లేదు. 10 మంది జనాలు వస్తున్నారు, 100 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు, 1,00,000 మంది వస్తున్నారంటే ఎంతమందిని పిచ్చోళ్ళని మోసం చేస్తున్నామంటే రేపు నీకు శిక్ష ఎంత ఉంటుంది? ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఏంది? ఇది ఒక ట్రెండ్. వాడు తిడుతున్నాడో తెలియదు, పలుకుతున్నాడో తెలియదు, వాడికి కూడా తెలియదు. అది పూజారులు ఉంటారు, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు నేనేమన్నా, వాళ్ళు సంస్కృతంలో మాట్లాడతారు. సంస్కృతం మనకు రాదు, అది గొప్ప భాష. ఆ సంస్కృతంలో మాట్లాడినప్పుడు దాని అర్థాలు, మంత్రాల అర్థాలు చెప్పని ఎవరన్నా అంటారా? ఎందుకంటే అది భాష. వాడు ఏది మాట్లాడినా ఓకే. కానీ బైబుల్ అంతరమే. ఇప్పుడు ఈడు పైకెక్కి రారా కాక పూక అంటున్నా కూడా ఇప్పుడు ఏది చదువుతాం? ఇప్పుడు చెప్పండి, మీకు నాకు అర్థం కాల. ఇప్పుడు ఇది అంటారు మా మీదకి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడికి ఏం చేస్తాడంట? సర్వసత్యంలోనికి నడిపిస్తే చదువురా. నువ్వు కూడా బైబుల్ వచ్చిన ఏదుందో చెప్పాలి మరి, కళ్ళు మూసుకొని. ఆమేన్. నిజం. నేను వచ్చి చెప్పేదా కొంతమందికి తెలియాలి. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దిక్కులు మన ప్రాంతాల్లో కూడా కొన్నిసార్లు చెప్పాను, గద్దించాను, ఓడించాను, అవసరం లేదని చెప్పాను, అంతే. నువ్వు ఎదుటి వాడికి నచ్చేటట్టుగా బతకటం కాదు, దేవుడికి నచ్చేటట్టుగా బతకాలి మనం, అంతే. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చాక కొద్దిగా గొప్ప, పెద్ద రాలేకపోయినా కొద్దిగా గొప్ప వచ్చి నేను చదువుకి నాకు వచ్చని చెప్పేసి స్టేజ్ మీదకి ఎక్కేసి ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఇంగ్లీష్లో వాక్యం చేస్తే ఎటు ద్వారా మీరు? అవసరం ఏముంది నాకు? నేను చదువుకున్నానని బిల్డప్ కోసం చెప్పుకోవటం. అది ఎదుటి వ్యక్తిని మార్చటానికి ప్రయోగించేది దేవుని శక్తి. ఈరోజు ఎక్కడికైనా పోయి చూడండి, ఇది ఎక్కువైపోయింది. అందుకనే మారు మనసుని తగిన ఫలం కాదు అది. మరి దేనికి ఫలం అంటే దేవుడే చూసుకుంటాడు. కాబట్టి సమయములు మనందరికీ చెప్తున్నాను, మీకు 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు యోహాను. ఆయన వచ్చి పరలోక సంబంధమైన బాప్తిస్తాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత మన కుటుంబాలలోనికి దేవుని సేవకులు రావాలి. వాళ్ళ చేత కనీసము నెలకొకసారి, వారానికి ఒకసారి మీ చిత్తం ప్రార్థన చేపించుకొని గ్లాసులు చల్లనీళ్ళు ఇచ్చి పంపితే ఆశీర్వాదం అన్నారు. చివరిగా చెప్పింది వ్యర్థమైన పిచ్చి పిచ్చి భాషలు, పిచ్చి పిచ్చి మాటలు కాదు, ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించాలి మారు మనసు పొందిన. అలా కాకుండా మన బాబురావులాగా నేను బాప్తీసం తీసుకున్నాను, నన్ను వద్దంటే బలవంతంగా ముంచారని నిన్ను ఊరు బలవంతంగా ముంచారు. నీకు రోజు బుద్ధి పుడితే ఒక డ్రమ్ము నిండా పోసుకొని దాంట్లో మునుగు, నిన్ను 2 వద్దంటారేమో. 2 వద్దంటారక్క? మీరు 2 వద్దంటారా?
ఎందుకంటానంటే కొన్నిసార్లు నా దగ్గరికి ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నేను పబ్లిక్ చెప్పేస్తాను, తప్పేం లేదు, ఎవరికేం లేదు. నమ్మకపోతే నీకు అది మామూలే. చాలా మంది బాప్తీసం తీసుకుని లోకంలో పోయిన లేరక్క, మేమే ఇచ్చిన 10 మందికి లేదు. ఇప్పుడు లోకంలో పోయి అన్ని పనులు చేయట్లా, మీరు వాళ్ళకేం కాదుగా. ఒక్కరోజు వస్తుంది, ఆ రోజు చూద్దాం, ఆ రోజు తప్పు ఎవరిదో వాళ్ళెవరు చూస్తారు. కాబట్టి మారు మనసు నీకు నమ్మకం, నాకు నమ్మకం, నేను నమ్మకం. నాకు దైవజనుడు ఈ యొక్క వెలుగోరుపాలెం దగ్గర, రాజంపాలెం మసి దగ్గర దైవజనుడు నర్సరావుపేట డానియల్ అన్న గారు, జాన్ అన్న గారు, వాళ్ళందరూ కలిసి నాకు డిసెంబర్ 5వ తారీఖున 2012లో నాకు బాప్తిసం ఇచ్చారు. అది నాకు బాగా గుర్తు, నా డేట్ కూడా నాకు గుర్తు. ఆ రోజు ఇచ్చినప్పుడు నేను నమ్మాను, దేవుని యొక్క నా సేవకున్నాను, అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తప్పు చేయాలంటే ముందు నాకు భయం ఉండాలి. మీకు భయపడి తప్పు చేయకుండా ఉన్నాను అనుకో, మీ ముందే తప్పు చేయాలి. అర్థమైందా? మీరు లేనప్పుడు చూస్తారా? అది ఇక్కడ ఉన్నది ఏం తెలుసా? దేవునికి భయపడ్డాడు, సర్వలోకములో దేవుడు ఉన్నాడు, భూమి మీద ఎక్కడ ఏం చేసినా ఆయన చూస్తాడని భయం ఉన్నాడు, పరలోకం కోసమే బతుకుతాడు. ఆ పరలోకం కోసం బతికేవాడు ఎవరికి భయపడడు. అది గుర్తుపెట్టుకోండి. ఇలాగ మాట్లాడితే వీళ్ళు డబ్బులు ఇరే, రేపు సంఘానికి రారని భయం ఉండదు. దేవుడు పోషించాలి. చాలా మంది ఏం చెప్తారు తెలుసా? కాపరి గొర్రెలను గాయాలి, గొర్రెలు కాపరిని పోషించాలి. నాకు సీక్వెన్స్ కాదు అది, నాదేం తెలుసా? కాపరి దేవుని యొక్క బిడ్డలైన గొర్రెలను మేపాలి, కాపరిని దేవుడు చూసుకుంటాడు. కాపరి ఎవరు? జీతగాళ్ళం మేము, యజమానులమా. ఇప్పుడు మీకు గొర్రెలు ఉన్నాయి కదక్క, మీకు అప్పుడప్పుడు మీరు ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎవరన్నా ఒక జీతగాడిని పెట్టుకుంటారు. ఇప్పుడు గొర్రెల మీద వచ్చేటువంటి సంపద మీ ఒక జీతగాడిదే. నెల వచ్చినప్పుడు కూలి ఇయటమే మీ పని. ఇప్పుడు నెల వచ్చేలోపు మమ్మల్ని పోషించడం ఆయన పని, మీ మీద వచ్చేది మాది కాదు. ఇప్పుడు చాలా మంది ఇది పెట్టేసి మీరు లేకపోతే మేము ఉండలేమంటే వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మనమే ఆ పాస్టర్ను పోషిస్తున్నాము, మనం లేకపోతే ఆయన బతకడానికి వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. పాపం దేవుడికి విలువేడుంది. ఇప్పుడు మీ చుట్టూ తిరగడమే సరిపోద్ది, దేవుడి దగ్గర పోయి ప్రార్థన చేస్తాడా? అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని పొగట్టమే సరిపోద్ది, మీ అంత గొప్ప లేరు, మీరు మాకు బాగా చేస్తారు. నువ్వు మిమ్మల్నే పొద్దుగూకులు పొగుడుతుంటే నీ దేవుడిని ఎప్పుడు పొగడాలి? నేను బైబిల్ దగ్గరికి వచ్చినాక నేర్చుకునే మొట్టమొదటి ఏంటంటే, దేవుడు సేవకుడు పిలిచాడు, దేవుడినే సేవించాలి, మనుషులను సేవించకూడదు. మనుషులను ప్రేమించి వాళ్ళకు దేవుడు చెప్పమనే చెప్పాలి, అంతే. అంతకు మించి ఏమి లేదు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు పంపించినా పంపించకపోయినా, వేరే వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా, ప్రార్థన చేసినప్పుడు ఇవ్వకపోయినా, పరలోకములో ఉన్న నా తండ్రి 40 సంవత్సరాలు 20 లక్షల మందిని పోషించినోడికి నేను ఒక లెక్క. అది నమ్మకం. 10 రోజులు పత్తుంచాడంటే 11వ రోజు నాకు బో పెడతాడని అర్థం, తెలుసా? 20 రోజులు పత్తుంచాడంటే 21వ రోజు నాకు భోజనం పెడతాడని అర్థం. ఎట్టానంటే ఆ మాత్రం చేయకపోతే ఆయన కోసం నిధులు పెట్టేందుకు వస్తారు. నాన్నే పోషించడం మీ కుటుంబాన్ని ఏమో ఆశీర్వదిస్తారు, నాకు అర్థం కాదా? అది కూడా ఒకటే కదా, నన్నే పోషించడం మిమ్మల్ని కూడా ఆశీర్వదించడం కుదరదు కదా. కాబట్టి ఏది చేసినా, ఎవరు చేసినా, నేను చేసినా, మీరు చేసినా దేవునిలోనే, దేవుని పని కొరకే, ఆత్మల సంపాదన కొరకే పెడతామంతే. 10 రూపాయలు ఇచ్చినా, 5 ఇచ్చినా, 100 ఇచ్చినా నా దగ్గర నుంచి నాకు వస్తాయి కదా. ఎన్ని నుంచి వచ్చినా, కొన్నిసారి 20,000 వచ్చినాయి ఆ యొక్క కందుల ద్వారా, దాని ద్వారా మొత్తం దేవుని సేవకే పెడతాను. నాకంటూ బ్యాంకు బ్యాలెన్స్ పెట్టుకోవటానికి నాకు వెనక ముందు ఏమీ లేదు. దేవుడు నాకు ఇచ్చిన వరం అది, తెలుసా? ఇది వెనక ఏదన్నా సంపాదించుకొని కూడబెట్టుకోవాలని ఆలోచన కూడా లేదు. ఎందుకు అవసరమా? కోత పత్యాసమని అందరూ చెప్పి నేను సంపాదించి కూడబెట్టుకుంటే అటువంటి దక్క. కాబట్టి దేవుడు చెప్పింది ఒకే ఒక మాట, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. అలా ఫలించకపోతే ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడే చూసుకుంటాడు. ఓకే, అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి పోయిద్దాం. అందరూ ప్రార్థనలోకి